శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఈరోజు దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క దివ్య సన్నిధానంలో జరుగుతున్న వసంత నవరాత్రుల సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా, ప్రవచనకర్తగా, సాహితీ సంపన్నులు, పాత్రికేయులుగా సుప్రసిద్ధులు, ఆంధ్ర రాష్ట్రం అంతా చాలా కార్యక్రమాలలో పాల్గొంటూ మరి అటు సాహిత్య సేవను, ఇటు పత్రికారంగం యొక్క స్థాయిని కూడా నిలబెడుతూ కృషి చేస్తున్నటువంటి మా శర్మ గారు ఈరోజు కార్యక్రమం కోసం ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆయన దుర్గమ్మ యొక్క వైభవాన్ని, కొప్పురపు కవుల యొక్క అనుభవాలతో మేళవించి మనకు అందించబోతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని భక్తులు, దేవస్థానం యొక్క సిబ్బంది అందరూ ఆస్వాదించి అమ్మవారి కృపకు పాత్రలవుతారని ఆశిస్తాను. కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాతిరిసేయి భద్ర తాటంకములు దరహాసరుచి ధగధగ వెలుంగ త్రయ్యంత వేణి పద్మదురాణి హరిరాణి చెలికారమున కెలంకుల మెలంగ కెంగేలి రాచిల్క క్రీడార్థ మెసరేగి ప్రణవాక్షరార్థముపన్యసింప కమ్ర ముక్తాఫల అమల గగనవాహిని పయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు ఐంద్రీం జాగ్రదుదగ్రమూల పదవీం ఐరమ్మదావాహనాం అంతస్తాంతిక వామదక్షిణ పద హ్రీంకార మధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకార ఘంటార్భటీం వందే వశ్యముఖీం మహాకవి సఖీం మంత్రాధిదేవీశ్వరీం అంగవాం వచనభంగమాలినో సూరి సంసతి కుతపరాజయ సుబ్బరాయ రమణో మహాకవీ వెంకటో యవయో ద్వయో పుర. సభకు నమస్కారం. అమ్మవారి ఉత్సవాల్లో సందర్భంగా ఈరోజు కొప్పరపు సోదర కవులపై కనకదుర్గ అమ్మవారి యొక్క ఆశీస్సుల ప్రభావం, దానివల్ల కొప్పరపు కవులు పొందిన ప్రాభవాన్ని ఈరోజు తెలిపే చిరు ప్రయత్నం చేస్తాను. రామారావు గారు చిరకాలం నుంచి నాకు ఆత్మీయులు, స్నేహితులు. వారు సాంస్కృతిక బంధువుగా చెప్పాలి రామారావు గారిని. వారు ఏ దేవాలయంలో ఎక్కడ పనిచేసినా కానీ తన బాధ్యతలను, పరిపాలనాపరమైన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇంకో పక్క సాహిత్యానికి, సంస్కృతికి, ఆయన సంగీతానికి పెద్దపీట వేస్తూ ఆ భారతీయమైన కళా సాంస్కృతిక వైభవానికి కూడా ఆయన ఒక దివిటీగా నిల్చుంటున్నారు రామారావు గారు. అనేక దేవాలయాల్లో వారు పనిచేశారు అధికారిగా. ఇప్పటికీ ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెలికాని అన్నారావు గారు, పివిఆర్కే ప్రసాద్ గారిని ఎలా గుర్తు చేసుకుంటారో అదేవిధంగా శ్రీశైలంకి వచ్చేసరికి ఇప్పటికీ ఎంతోమంది ఈవోలు చేసిన వారు కూడా అనేక దేవాలయాలు, అనేక హోదాల్లో పనిచేసినప్పటికీ కూడా ఒక దేవాలయాలే కాదు అనేక విభాగాల్లో ఆయన ఆర్డీవీగా చేశారు. శ్రీకాళహస్తి ఇలాగే అనేక విభాగాల్లో చేసినప్పటికీ ఇప్పటికీ శ్రీశైలం అనగానే రామారావు గారు అనగానే శ్రీశైలము మాలాంటి పాత్రికేయులకి, అలాగే అధికార గణానికి, అలాగే దేవాలయ గణాలందరికీ కూడా తెలుసు అంటే అది రామారావు గారు తన బాధ్యతతోటి ఒక బరువుగా కాకుండా, ఒక వృత్తిలా భావించకుండా ఆయన చేయటం అదొక ఉదాహరణ. ఇక్కడ కూడా ఆయన ఇటీవలే వచ్చినప్పటికీ రాగానే ఆయన ఒక గొప్ప అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగువారికే చెందినది పద్యం, తెలుగువారి ఆస్తి పద్యము, తెలుగువారి సంతకం అవధానం. మన సంతకంగా చెప్పాలి అవధానం. భారతీయ భాషలు అనేక భాషలు ఉన్నప్పటికీ సంస్కృతంలో అవధానం ప్రారంభమైనప్పటికీ తెలుగులో అది విరివిగా అద్భుతంగా ఒక మహా నిర్మాణం జరిగి ఒక మహా ప్రవాహంగా సాగింది అవధాన విద్య, అవధాన కళ. అటువంటి అవధాన విద్యని మనం కొమ్ము కాయాలి. మనదైన తెలుగుదనంతో మూర్తిభవించిన, తెలుగుదనంతో కూడుకున్న పద్య సరస్వతి యొక్క ప్రతిరూపమైన అవధాన సరస్వతికి మనం అర్చన చేయాలని ఒక మహోన్నతమైన సంకల్పంతో రామారావు గారు నేటి అవధానంలో శిఖర సమానుడైన మాడుగుల నాపణ శర్మ గారితో మహాశతావధానం పరమాద్భుతంగా నిర్వహించి మళ్ళీ మన కృష్ణా తీరంలో అమ్మవారి సన్నిధిలో, అమ్మవారి పాదాల దగ్గర
అవధాన సరస్వతికి గొప్ప అర్చన చేశారు. ఎప్పుడైనా మాట్లాడుతుంటారు, మనం ఏ దేవాలయంలో ఉన్నా అమ్మవారి సన్నిధిలో ఒకప్పుడు దేవాలయాలన్నీ కూడా కళలకి ఆలయాలుగా ఉండేవి. నృత్యం అక్కడే ఉండేది. అనేక కవులు కళాకారులు అక్కడే పోషించబడేవాళ్ళు, అక్కడే ప్రదర్శనలు జరిగేవి. అలాగా మనం ఒకప్పుడు రాజుల కాలంలో ఎటువంటి పూర్వకాలంలో ఎటువంటి వైభవం మన సంస్కృతికి కళలకు ఉందో అటువంటి వైభవ ప్రాభవాలకి మళ్ళీ ఈ తరంలో మనం దేవాలయాలను వేదికగా మలచాలనే ఒక గొప్ప సంకల్పము, ఒక సాంస్కృతిక పునరుజ్జీవనంగా చెప్పాలి, కల్చరల్ రెనెసెన్స్గా చెప్పాలి. అటువంటి వాటికి ఆయన ప్రత్యేకంగా ప్రతినిధిగా నిలుస్తూ రామారావు గారు ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఉత్సవాలు చేసుకుందాము. దసరా, సంక్రాంతి, ఉగాది ఇలా మనకు పండుగలు జరుగుతుంటాయి, వాగ్గేయకారు ఉత్సవాలు అవుతుంటాయి, అలాగే మహాకవుల జయంతులు అవుతుంటాయి, చరిత్రలో గొప్ప గొప్ప రోజులు ఉంటాయి. వీటన్నిటి కూడా మనం తలుచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఒక గొప్ప సంకల్పంతో చేశారు. రామారావు గారు చేస్తున్న ఈ తీరు మిగతా దేవాలయాలకి మిగతా అధికారులకు కూడా ఇది ఒక మార్గదర్శకము, ఒక ఆదర్శప్రాయమని మనం భావించాలి. అటువంటి రామారావు గారి పట్ల మనం అందరూ కృతజ్ఞతగా ఉండాలి. వారికి మనం ఒక ప్రశంసాత్మకమైన చప్పళ్లతోటి వారికి నేను నివేదన చేస్తున్నాను. రామారావు గారు లాంటి వాళ్ళు ఒక అధికారి ఉన్నా చాలు అనిపిస్తుంది ఒక్కొక్క దేవాలయానికి. సో అటువంటి అమ్మవారి సన్నిధిలో ఈ నవరాత్రుల సందర్భంలో నన్ను కొప్పరపు గారి గురించి మాట్లాడమన్నారు. కొప్పరపు సోదర కవులు తెలుగు సాహిత్య చరిత్రలో జంట కవులుగా, అవధాన కవులుగా, ఆశుకవి చక్రవర్తులుగా చాలా ప్రసిద్ధులు. తిరుపతి వెంకట కవులు ఒక పక్క, కొప్పరపు సోదర కవులు ఇంకొక వైపు అవధాన విద్యని జగజ్జేగీయమానంగా విరాజిల్లజేసి పద్యాల పంటలు పండించారు, అవధానానికి కొమ్ముగాచారు. అవధానం అనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన వాళ్ళు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు. ఈ రెండు జంటలు తెలుగు పద్యం పైన, తెలుగు అవధానం పైన వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. ఆ పరంపరలోనే ఆ విద్య వాళ్ళ ప్రభావంతోనే వాళ్ళు వేసిన రహదారులపైనే అవధాన విద్య ఇప్పటికీ కూడా వెలుగుతోంది. అంటే తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు వేసిన ముద్ర. తిరుపతి వెంకట కవులు గోదావరి ప్రాంతం వారు, కొప్పరపు సోదర కవులు కృష్ణా తీరం వారు, ముఖ్యంగా కొండవీటి ప్రాంతం వారు, పలనాటి ప్రాంతం వారు. కొప్పరపు సోదర కవులిద్దరూ స్వయంగా సోదరులు. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర కొప్పరం అనే ఊరు వాళ్ళది, కోటప్పకొండకు దగ్గరలోనే ఉంటుంది. పెద్ద ఆయన పేరు కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి, రెండో ఆయన పేరు వెంకట రమణ కవి. వీళ్ళిద్దరూ జంట కవులు. జంట కవులు పద్యాల పంట సిరులు అన్నారు కరుణశ్రీ. వాళ్ళు సోదర కవుల్లో పెద్ద ఆయన మొట్టమొదటిగా వాళ్ళ నాన్నగారి దగ్గర విద్య నేర్చుకొని తర్వాత సంస్కృత విద్య నరసరావుపేటకు చెందిన రామడుగు రామకృష్ణ శాస్త్రి గారి దగ్గర సంస్కృత విద్యను అభ్యసించి ఆ పక్కనే ఏల్చూరు అని ఉంటుంది, కొప్పరంకి దగ్గరలోనే ఏల్చూరు, అక్కడ పోతరాజు రామకవి గారి దగ్గర అవధాన విద్య నేర్చుకున్నారు. పోతరాజు రామకవి గారు ఎవరంటే నేటి కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి ముత్తాత గారు పోతరాజు రామకవి గారు. పోతరాజు రామకవి గారు 1838లో పుట్టారు. కొప్పరపు కవులు ఒకరు 1885లో, ఇంకొకరు 1887లో జన్మించారు. ఈరోజు సుబ్బరాయ కవి గారు 46 ఏళ్ళు మాత్రమే జీవించినప్పటికీ కూడా గొప్ప వైభవాన్ని పద్యానికి, అవధానానికి ఇస్తూ వారు కూడా గొప్ప వైభవాన్ని అనుభవించారు. అలా తండ్రి దగ్గర ప్రాథమిక విద్యని, సంస్కృత విద్యని రామడుగు రామకృష్ణ శాస్త్రి గారి దగ్గర నేర్చుకొని, అవధాన విద్యను పోతరాజు రామకవి గారు నేర్చుకొని మొట్టమొదటగా తన 11 ఏట నరసరావుపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో మొట్టమొదటగా అవధాన ప్రదర్శన ప్రారంభించారు. సోదర కవుల్లో పెద్దాన వెంకట సుబ్బరాయ కవి గారు 5 ఏళ్ల వయసులోనే ఆయన కవిత్వం చెప్పడం ప్రారంభించారు. ఆంజనేయ స్వామిపై 27 పద్యాల మాలని అల్లారు వెంకట సుబ్బరాయ కవి గారు. తర్వాత వెంకట రమణయ్యని కలుపుకొని ఇద్దరు జంటగా నరసరావుపేట నుంచి మొత్తం అటు గద్వాలుడి చెన్నబట్టణం అన్నట్లుగా నరసరావుపేట నుంచి అటు తెలంగాణ ప్రాంతం, మద్రాసు, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని ప్రాంతాల్లో కూడా పద్యాన్ని పల్లకీలో ఊరేగించి అవధానాన్ని ఏనుగు అంబారీపై ఊరేగించిన వాళ్ళు కొప్పరపు సోదర కవులు. కొప్పరపు సోదర కవులకి మొత్తం తెలుగు సాహిత్య చరిత్ర తీసుకుంటే, ఏ భారతీయ సాహిత్య చరిత్ర తీసుకున్నా వారంతటి వేగంగా ఆసువుగా పద్యాలు చెప్పిన వాళ్ళు ఇంతవరకు లేరు. వాళ్ళు గంటకు 500 పద్యాలను ఆసువుగా చెప్పేవాళ్ళు. ఒకే రోజు 2 శతావధానాలు చేశారు. మనుచరిత్ర ప్రబంధాన్ని 720 పద్యాలతో అరగంటలో కావ్యం చెప్పారు. 4 సెకన్లకు ఒక పద్యం, 5 సెకన్లకు ఒక పద్యం, 8 సెకన్లకు ఒక పద్యం, 6 సెకన్లకు ఒక పద్యం, ఇలా గంటకు ఒక మహాకావ్యము, రోజుకు 2 శతావధానాలు చేశారు.
ఆ కాలంలో వారికి ఇద్దరు గన్మెన్లు ఉండేవాళ్ళు. 30-40 గుర్రబండ కాన్వాయ్తో వాళ్ళను స్వాగతించేవాళ్ళు. వాళ్ళ ఒంటి మీద 4-5 కేజీల బంగారం ఉండేది. వాళ్ళు పొందిన వైభవం కూడా అది అనుపమానం, అసమానమైన వైభవాన్ని కొప్పరపు సోదరకోలు పొందారు. కొప్పరపు కోల వైభవానికి, కొప్పరపు కోల ప్రాభవానికి సంపూర్ణంగా అమ్మవారి ఆశీస్సులే కారణం. కొప్పరపు సోదర కవులు దుర్గాదేవి హనుమత్ అంశతో జన్మించిన వారు. కేవలం దుర్గాదేవి హనుమత్ భక్తులు కాదు, దుర్గాదేవి హనుమత్ అంశతో జన్మించిన వారు. వాళ్ళందుకే కంటికి నిండిన సత్సభ పంటికి 10 నూళ్ళుగాగా పలికించి బలి దంటలు వీరనిపించి అకంటక జయమిడిన నిన్ను కంటిమి తల్లి అంటారు. వాళ్ళు ఎక్కడ సభ చేసినా, ఏ ఊళ్ళో సభ చేసినా, ఎటువంటి సభ చేసినా నిండుగా జనం కంటికి నిండినట్టుగా ఉండేవాళ్ళు. ఏ సభ చేసినా, ఏ పద్యం చెప్పినా, ఏ ఉపన్యాసం ఇచ్చినా, ఏ కావ్యం రాసినా అద్భుతమైన వైభవాన్ని పొందేవాళ్ళు. కంటికి నిండిన సత్సభ పంటికి 10 నూర్లుగాగా పలికించి బలి దంటలు వీరనిపించి అకంటక జయమిడిన నిన్ను కంటిమి తల్లి అంటారు. ఈ పద్యం ఎన్ని రోజంటే కొప్పరపు సోదర కవులు వాళ్ళ జీవితంలో జరిగిన ఒక చిన్న ఘట్టాన్ని తీసుకొని దైవ సంకల్పం అనే కావ్యాన్ని రాశారు. ఈ కావ్యం అదే. ఈ కావ్యం ఎక్కడ పుట్టిందంటే ఈ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలోనే ఈ కావ్యం పుట్టింది. ఈ కావ్యం గురించి మొట్టమొదటిగా నేను ఇక్కడే నేను నా ఉపన్యాసం ఇస్తున్నాను, దైవ సంకల్పం కావ్యం గురించి. ఈ కావ్యం ఎలా పుట్టిందంటే కొప్పరపు సోదర కవుల్ని ఆంధ్ర సారస్వత పరిషత్ వాళ్ళు సుమారు 110 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. రాజమండ్రిలో జరిగే ఆంధ్ర సారస్వత పరిషత్తుకి కొప్పరపు సోదర కవులకు ఆహ్వానం అందుతుంది. అందులో నుంచి నర్సరావుపేట నుంచి వాళ్ళు బయలుదేరి కొండవీడి దర్శనం చేసుకొని గుంటూరు వచ్చి విజయవాడ వచ్చి కృష్ణానదిని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి సన్నిధికి వస్తారు. ఆ కాలంలో 110 సంవత్సరాల క్రితం ఈ కనకదుర్గ దేవాలయానికి ఉన్న ఒక ధర్మాధికారి, అంటే ఈ కాలం చెప్పాలంటే చైర్మన్, కొప్పరపు సోదరుల గురించి వార్తలు బాగా, వాళ్ళు చాలా సెలబ్రిటీస్, ఆ కాలం చాలా పాపులర్ ఫిగర్స్ కొప్పరపు సోదర కవులు. వాళ్ళ గురించి బాగా పత్రికల్లో చదవటం వినటమే కానీ వాళ్ళని ఆయన నేరుగా చూసే అవకాశం ఆయనకు రాలేదు. అప్పటి చైర్మన్, కనకదుర్గ ఈ దేవాలయం చైర్మన్ ధర్మాధికారి కొప్పరపు సోదర కవులు ఇక్కడ రాగానే వాళ్ళని ఆహ్వానించడమే కాకుండా మీరు ఒక వారం రోజుల పాటు మా అమ్మవారి సన్నిధిలో ఉండి మీ సాహిత్య గోష్ఠిని ఇక్కడ నిర్వహించాలని కొప్పరపు సోదర కవులని కనకదుర్గా దేవాలయం ధర్మాధికారి కోరారనమాట. ఆయన కోరిక మేరకు అమ్మవారి సన్నిధిలో కొప్పరపు సోదర కవులు వారం రోజులు ఉండి ఇక్కడ అనేక పద్యాలని వర్షించారు. ఆ సందర్భంలో సోదర కవుల్లో పెద్దవారైన వెంకట సుబ్బరాయ కవి గారికి ఉష్ట సంబంధించిన చిన్న వ్యాధి వస్తుంది, చిన్న ఒక అనారోగ్యం కలుగుతుందన్నమాట. అది చాలా ఇబ్బంది పడతారు ఆ అనారోగ్యంతో. విజయవాడ అప్పుడు అది మహానగరం అయినప్పటికీ కూడా విజయవాడ గుంటూరు వైద్యానికి గొప్ప కేంద్రమైనప్పటికీ కూడా ఇక్కడెక్కడ కూడా ఆ వైద్యాన్ని నయం చేసే శక్తి ఎవరికీ లేదు. ఇది ఏలూరులో ఒక డాక్టర్ ఉన్నారంటే అప్పుడు కొప్పరపుకులు ఏలూరు వెళ్తారు. అక్కడ రాజా మంత్రిపెక్కడ భుజంగరావు బహదూర్ అనే జమీందారు అనమాట. ఆయన ఆస్థానంలో ఒక డాక్టర్ ఉంటాడు, ఆయుర్వేద వైద్యుడు. ఆయన కొప్పరపుకోలకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ చికిత్స చేస్తారు. చాలా తొందరగానే నయమైపోతుంది. గొప్ప ఆరోగ్యంతో తిరిగి మళ్ళీ కొప్పరం చేరతారు. కొప్పరం వెళ్ళేటప్పుడు వెళ్ళబోయే ముందు మళ్ళీ ఆ రాజుగారు కొప్పరపుకోలతో ఒక అవధాన సభగా ఆవిష్కృత సభ ఏర్పాటు చేసి ఏనుగు అంబారీల పైన ఊరేగించి గొప్పగా సత్కరించి సన్మానం చేసి కొప్పరం సోదరుకోలు మళ్ళీ తిరిగి కొప్పరం పంపిస్తారు. ఇదన్నమాట. ఈ ఘట్టాన్ని వాళ్ళు కొప్పరంలో బయలుదేరటం, ఇక్కడికి రావటం, విజయవాడ దుర్గ సన్నిధిలో ఉండటం, వాళ్ళకి జబ్బు చేయటం, ఏలూరు వెళ్ళి నయం చేయించుకోవటం, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆరోగ్యాన్ని పొందటం, గొప్ప వైభవంతో సత్కార సన్మానాలతో తిరిగి మళ్ళీ కొప్పరం వాళ్ళ ఊరికి చేరటం. ఇదే అనమాట. ఈ చిన్న అంశాన్ని వాళ్ళ జీవితంలో జరిగిన చిన్న ఘట్టాన్ని తీసుకొని కొప్పరపు సోదర కవులు దైవ సంకల్పం అనే ఒక మహాకావ్యాన్ని రాశారు. రాయటం అంటే పెద్ద ఆయన చెబుతుంటే తమ్ముడు రాస్తుండేవాడు. వాళ్ళు రాయటం అలవాట్లేదు, వాళ్ళు ఆసువుగా చెప్పటమే. గంటకు 500 ఎకాయకి నాక విమానలోకపు గంటికలూడిపోవునట్టు గంటలు చెప్పిరంట. మీ వంటి మహాసు సత్కవులు 100కు 1000కు మీ జంటను గుర్చి చెప్ప పదజాలము లేదు మహానాంధ్ర భాషలో అంటారు మన గరికపాటి నరసింహరావు గారు. గరికపాటి నరసింహరావు గారు ఆయన కొప్పరపు గారి గురించి తెలుసుకొని చదివి చెప్పిన పద్యం ఇది. కొప్పరపు సోదర కవుల అవధానాల్లో వాసుకవి సభల్లో ప్రత్యక్షంగా పాల్గొని వారి వాక్ వైఖరిని, వాళ్ళ వాక్ ప్రవాహాన్ని, వాళ్ళ కవిత ప్రసారాన్ని ప్రవాహాన్ని స్వయంగా దర్శించుకున్న మహనీయులు చాలా పెద్ద జాబితా. ఇందాక నేను ప్రారంభంలో చదివిన ఒక శ్లోకం చదివాను. అంగవం
వచనభంగమాలినో సూరి సంసది కుతపరాజయ సుబ్బరాయ రమణో మహాకవి వెంకటోగి యువయోగ ద్వయోగ పుర. ఈ శ్లోకం చెప్పింది ఎవరంటే కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని. కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని ఎవరంటే రమణ మహర్షికి ఆ పేరు పెట్టిన ఆయన కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని. రమణ మహర్షి అసలు పేరు వెంకటరామన్, ఆయన్ని రమణ మహర్షి అని పిలిచినవాడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని. కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని అంటే సాక్షాత్తు గణపతి అవతారమైన మహాకవి మహర్షి గణపతి స్వరూపమే కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని. ఆయనకి కపాల భేదనం జరిగి, కపాల భేదనం అంటే వెళ్ళిపోయిన తర్వాత జరుగుతుంది, కానీ ఆయన కపాల భేదనం జరిగిన తర్వాత 30 ఏళ్ల పాటు గొప్ప వెలుగుతో ఆయన జీవించారు. అంటే ఆయన దైవాంశ సంభూతులను చెప్పడానికి ఇది ఉదాహరణ. అటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని కొప్పరపు సోదరకోల సభల్లో పాల్గొని వాళ్ళ పద్యం చెబుతుంటే, ఆసువుగా వాళ్ళ కావ్యం నిర్మిస్తుంటే, అవధానం చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తోంది ఈ వాక్ ప్రవాహము? ఆయనే మహాకవి కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని. కలకత్తా ప్రాంతంలోని నవద్వీపం అనే ఒక పెద్ద విద్యా కేంద్రం, ఇప్పుడు ఐఐటి ఐఐఎం అహ్మదాబాద్ ఎలా అంటున్నామో, భారతదేశంలో 4 పెద్ద కేంద్రాల్లో నవద్వీపం అనేది పెద్ద విద్యా కేంద్రం. అక్కడ మహాపండితులు ఉంటారు. అక్కడ వెళ్ళి అక్కడ పరీక్షల్లో గెలిచి నిలిస్తేనే అది హైయెస్ట్ సర్టిఫికెట్. ఆ కాలంలో 20 ఏళ్ల వయసులో కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని నవద్వీపం వెళ్ళి మహాపండితులను ఓడించి కావ్యకంఠ, అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి ఆయన పేరు, కావ్యకంఠ అనే బిరుదును పొందారు ఆయన కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని. అటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని కొప్పరపు కోలు పద్యం చెబుతుంటే ఆ ప్రవాహాన్ని చూసి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రవాహం, ఈ శక్తి ఏంటి అని ఆయన దర్శనం చేసుకున్నారు. ఆయన దర్శనంలో ఆయనకి అమ్మవారు కనిపించింది, వెంకటేశ్వరుడు కనిపించారు, ఒక శక్తి స్వరూపం కనిపించింది. అందుకే ఆయన అంగవాం వచనభంగమాలినో సూరి సంసతి కుతపరాజయ సుబ్బరాయ రమణో మహాకవి వెంకటోగ యువయోగ ద్వయోగ పుర. అంటే మీరు ఏ సభలో పాల్గొన్నా మీకు ఎక్కడా అపజయం ఉండదు, మీకు ఎక్కడ చూసినా అద్భుతమైన జయమే ఉంటుంది. మీ వాక్కులో అమ్మవారు కనిపిస్తోంది, మీ వాక్కులో శక్తి స్వరూపం కనిపిస్తోంది, మీ వాక్కులో మా మాటల కన్నా ఒక అనిర్వచనీయమైన ఒక దివ్య శక్తి నాకు దర్శనం అవుతోందని కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని ఈ శ్లోకంలో వర్ణించారు. దాంతోపాటు సోదరకోల పేరు, ఒకరి పేరు వెంకట సుబ్బరాయ కవి, ఇంకొక ఆయన పేరు వెంకట రమణ కవి. మీ ఇద్దరి పేర్లకు ముందు వెంకట శబ్దం ఉంది కాబట్టి మీకు ఎక్కడ అపజయం ఉండదని కూడా కావ్యకంఠ వాసిష్ఠ గణపతి కొప్పరపు సోదరకోల గురించి చెప్పారు. అటువంటి కొప్పరపు సోదరకోల ప్రాభవానికి దుర్గాదేవే అమ్మవారే మొత్తం మూలం. ఒక అవధానంలో పంగిడిగూడెం సంపూర్ణ శతావధానంలో అమ్మవారిని వర్ణించమని ఎవరు అడిగారు. అప్పుడు ఈ పద్యం చెప్పారు. నీలాంబుజారామ కేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పవలు రాతిరి సేయు భద్ర తాటంకములు దర్హాతరుచి ధగ వెలుంగ త్రయ్యంత వేణి పద్మజురాణి హరిరాణి చెలికారమున కెలంకుల మెలంగ కెంగేలి రాజల్క క్రీడార్థమెతరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కమ్ర ముక్తాఫల అమల గగనవాహిని పయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు అన్నారు. అమ్మవారిని దర్శించుకుంటూ కాళిదాసు ఎలాగైతే మాణిక్య మీనామనే శ్లోకాన్ని ఆసుగా చెప్పారో కొప్పరపు కోలు అలా చెప్పారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, మన ఈ దేవాలయం లోపలికి వెళ్ళగానే అప్పటిదాకా మనకు ఉండే మానసిక పరిస్థితి, మనకుండే అధికార స్థితి, ఐశ్వర్యము ఏదైనా ఎన్నైనా కానీ అమ్మవారి దగ్గర గుళ్ళోకి వెళ్ళగానే మొత్తం మనం చాలా బలహీనమైపోయి పూర్తిగా అమ్మవారి శక్తే మనల్ని ఆవహిస్తుంది. అమ్మవారి తాటంకాలు, అమ్మవారి కళ్ళ వెలుగు, అమ్మవారి మొత్తం ఆ వెలుగు, ఆ వెలుతురు, ఆ శక్తి ముందు మనం చిన్నబోతాము. అంత మహాశక్తి స్వరూపాన్ని చూడగానే గొప్ప వెలుగు కూడా చీకటైపోయేంత తాటంకాలతో ఉన్న అమ్మవారిని వాళ్ళు దర్శించుకుంటూ ఆ పద్యంలో అలా చెప్పారు. వేదం వెంకటరాయ శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, వావిలికొల్లు సుబ్బారావు, జయంతి రామయ్య పంతులు, దేవరాజ్ సుధీమణి, చెన్నాప్రాడ భానుమూర్తి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, కాళ్ళకూరు నారాయణరావు, తిరుపతి వెంకటకవులు, ఆ కాలంలో మహాపండితులు, మహాకవులు, మహర్షులందరూ కూడా కొప్పరపు కోల ప్రతిభని ప్రత్యక్షంగా చూసి దర్శించి పులకించి పరవశించి ప్రశంసించారన్నమాట. వాళ్ళు మాట్లాడితేనే పద్యం. నేను వాళ్ళ పద్యాలని గుర్తు చేసుకుంటూ మీకు అప్పచెబుతున్నాను. వాళ్ళు అలా కాదు, అప్పటికప్పుడు శరవేగంగా మారుత వేగంగా చెప్పటమే. ఆ వేగము అసాధారణం అనమాట. ఆ వేగం అక్కడ ఏదో ఒక రికార్డు చేసి ప్లే చేసినట్టుగానే వాళ్ళ పద్యాలు ఉండేవి. వేటూరి ప్రభాకర శాస్త్రి గారంటే వేటూరి సుందరరామూర్తి గారికి పెదనాన్నగారు.
వేటూరి సుందరరామూర్తి గారిని చిన్న వయసులో తీర్చిదిద్ది తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల, జాను తెలుగు పట్ల ఆకర్షణ చూపి ప్రభావం చూపిన వారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. మహాపండితుడు. కేవలం మహాపండితుడే గాక మాస్టర్ సివివి యొక్క యోగ పరంపరలో మాస్టర్ సివివి, మాస్టర్ ఈకే, మాస్టర్ ఎంఎన్, ఆ పరంపరలో మాస్టర్ సివివి శిష్యుడిగా యోగ విద్యలో ఒక ప్రజ్ఞా ప్రభాకరముగా వెలుగొందిన వాడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఆ ప్రభాకర శాస్త్రి గారు మళ్ళీ తిరుపతి వెంకట కవులకు శిష్యుడు. మొట్టమొదటిగా మద్రాసులో కొప్పరపుకోలు సభలు, అనేక సభలు మద్రాసులో జరిగాయి. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మద్రాసులో ఉండేవారు. ఈ మహనీయులందరినీ మనం తలుచుకుంటూ కొప్పరపుకోలు పొందిన ప్రాభవాన్ని తలుచుకుంటూ ఆ ప్రాభవంపై అమ్మవారి ప్రభావం, ఆ వైభవం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుంటూ అమ్మవారిని మనం పూజిస్తూ అర్చిస్తూ ఆమె ఆశీస్సులు మనం పొందుతూ మనదైన జీవితంలో మనం కూడా ప్రభావశీలంగా వెళ్ళటం కోసం ఈ ఉదాహరణలు, ఈ విషయాలను నేను అన్వయం చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ మద్రాసులో జరిగిన కొప్పరపుకోలు అవధాన సభలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అనేకసార్లు పాల్గొని కొప్పరపుకోలు ఇందాక కావ్యకంఠలాగానే కొప్పరపుకోలు పద్యం చెప్తుంటే, సమస్య పూరణ చేస్తుంటే, అవధానం చేస్తుంటే, ఆసుగా కావ్యం వినిపిస్తుంటే ఆయనే మహాపండితుడు, మహాకవి. ఆయనకు కూడా ఏమి అర్థమో లేదు ఏం జరుగుతోందని అంటూ పలికిన పలుకులన్నీయును పద్యములయ్యడు ఏమి చెప్పుదును అంటారు. ఆలోచించుట లేదు కల్పనకు, పద్యారంభయత్నము మున్నే లేదు, ఇంచుక ప్రాసకేని ఎతికేను గొంకు కనపట్టదు, ఏ ఆలస్యమ్మును గల్గబోదు, బలిరా అయ్యారే ఇవ్వారికి పాలే ఔజుమి ఆసుధార కవితా ప్రారంభ నిర్వాహములు అంటాడు. వాళ్ళు పలికిన పలికే పద్యము. ఆలోచించుట లేదు కల్పనకు. ఇప్పుడు అమ్మవారిని వర్ణించమంటారు, వెంటనే ఎత్తుకుంటారు పద్యం. ఆలోచించటం లేదు దానికి. కాంచీపురీశ్వరి కాంచికా ప్రారంభ పృథుధామ నిత్యంద మధువు గ్రోలి, తిరుమల నాయక ఉదర భాగ భాసుర శ్రీగంధ పరిమళ స్త్రీలదోగి, దాక్షిణాత్యావనీధవ పురంధ్రీతను కస్తూరి చర్చల కలసియాడి, పూత పినాకిని శ్రోతస్విని మనీ కల్లోల డోలికా కరణతేలి, అతి పరిశ్రాంత కామినీ పతివరాంగ ఘర్మ శరణాపనాయ సౌఖ్యకారి, హారి పరిమళ తనూ విహారి, తా బయలు వెడలే మందపవన కుమారుడు ఆనందరాశి. ఇంతకంటే వేగంగా వాళ్ళు ఆశువుగా పద్యం చెప్పారు. ఇదేంటంటే పొద్దున పూట గాలి, తెల్లవారుజామున గాలిని వర్ణిస్తూ చెప్పిన పద్యం అది. ఇది దైవ సంకల్పం కావ్యంలో ఉంటుంది ఆ పద్యం. అదేంటంటే ఆ పద్యము మళ్ళీ ప్రభాకర శాస్త్రి గారి దగ్గరికి వస్తాను. కాంచీపురీశ్వరి కాంచికా ప్రారంభ పృథుధామ నిశ్యంద మధువు గ్రోలి. కాంచీపురంలో ఉన్న అమ్మవారి మెడలో ఉన్న హారం, అందులో నుంచి పరిమళాన్ని తీసుకొని కాంచీపురీశ్వరి కాంచికా ప్రారంభ పృథుధామ నిశ్యంద మధువు గ్రోలి, తిరుమల నాయక ఉదర భాగ భాసుర శ్రీగంధ పరిమళ స్త్రీలదోగి. వెంకటేశ్వర స్వామి ఉదరంపై ఉన్న గంధం యొక్క పరిమళాన్ని తీసుకొని కాంచీపురీశ్వరి కాంచికా ప్రారంభ పృథుధామ నిశ్యంద మధువు గ్రోలి, తిరుమల నాయక ఉదర భాగ భాసుర శ్రీగంధ పరిమళ స్త్రీలదోగి, దాక్షిణాత్యావనీధవ పురంధ్రీతను కస్తూరి చర్చల కలసియాడి. ఆ కాలపు దక్షిణాది ఆ ప్రాంతపు రాజు యొక్క పట్టమహర్షి శరీరంపై ఒక కస్తూరి ఆ పరిమళాన్ని పీల్చుకొని, పూత పినాకిని శ్రోతస్విని మణి కల్లోల డోలిక కలనతేలి, పెన్నా నది యొక్క నదుల నుంచి ఆ పొంగుతుంటే అందులో నుంచి వచ్చిన పరిమళాన్ని, ఆ సౌగంధ్యాన్ని కూడా పీల్చుకొని, పూత పినాకిని శ్రోతస్విని మణి కల్లోల డోలిక కలనతేలి, అతి పరిశ్రాంత కామినీ పతివరాంగ ఘర్మ శలినాపనయ సౌఖ్యకారి, హారి పరిమళ తనూవిహారి, తా బయలు వెడలే మందపవన కుమారుడు ఆనందరాశి. కాంచీపురము, వెంకటేశ్వరుడు, పెన్నా నది, ఆ పట్టమగసి, ఈ పరిమళాలన్నీ ఇలా మోసుకొని వస్తుంది. గాలి, పిల్లగాలి, చల్లగాలి, పొద్దునపుట గాలి మోసుకొచ్చి కొత్త దంపతులు అప్పుడే వాళ్ళ యొక్క కార్యక్రమం చేసి చెమటలు పట్టి ఉన్నాయట. ఆ గాలి రాగానే మొత్తం వాళ్ళ చెమటలన్నీ పోయి గొప్ప ఆనందాన్ని అనుభవించారట. ఆనందమంతా ఒక రాశిగా పోస్తే, ఒక గొప్ప పరిమళమంతా ఒక చోట పెడితే ఇవన్నీ కలిపినట్టుగా ఉందట ఆ గాలి. కాంచీపురీశ్వరి కాంచికా ప్రారంభ పృథుధామ నిశ్యంద మధువు గ్రోలి, తిరుమల నాయక ఉదర భాగ భాసుర శ్రీగంధ పరిమళ స్త్రీలదోగి, దాక్షిణాత్యావనీధవ పురంధ్రీతను కస్తూరి చర్చల కలసియాడి, పూత పినాకిని శ్రోతస్విని మణి కల్లోల డోలికా కలనతేలి, అతి పరిశ్రాంత కామినీ పతివరాంగ ఘర్మ శలనాపనయ సౌఖ్యకారి, హారి పరిమళ తనూవిహారి, తా బయలు వెడలే మందపవన కుమారుడు ఆనందరాశి. ఇప్పుడు నేను ఎంత వేగంగా ఈ పద్యం చదివానో అంతకు 100 రెట్ల వేగంతో వాళ్ళు పద్యం ఆసుగా చెప్పారు. ఆ వేగం కోసమే ఇంత వేగంగా చదవాల్సి వచ్చింది చెప్పడం కోసం. ఇలా చెప్తున్నప్పుడు ఆ పద్యాలను వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చూసి, నాల్క తుదన్ నిరంతరము నాట్యము సల్పుటకి సహోదరులు పలుకు వెలందినట్లు తొలిబామున గొల్చిరో,
తెట తేనెయలు చిలికిన ఎట్లు విందసకు చెప్పిన పద్యములెల్ల ఒక్వరే పలికిన పలుకులన్నీయును పద్యములయ్యడి ఏమి చెప్పుదును. నాలుక పైన నిరంతరము సరస్వతి నాట్యం చేస్తుంటుందట. నాలుక తొదను నిరంతరము నాట్యము సల్పుటకి సహోదరుడు అన్నదమ్ములిద్దరూ నిరంతరము వాళ్ళ నాలుక పైన పద్య సరస్వతి నాట్యం చేస్తుందంటే పూర్వజన్మలో ఏ జన్మలో ఎన్ని జన్మల్లో ఎటువంటి తపస్సు వాళ్ళు చేశారో అంటాడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. నాలుక తొదను నిరంతరము నాట్యము సల్పుటకి సహోదరులు పలుకు వెలందినట్లు తొలిబామున గొల్చిరో తెట తేనెయల్ చిలికిన ఎట్లు విందకు చెప్పిన పద్యములెల్ల ఒక్వరే పలికిన పలుకులన్నయ్యును పద్యములయ్యడు ఏమి చెప్పుదునంటూ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాలా నవరత్నాలు రాసి కొప్పరపుగోలుకు సమర్పించి వాళ్ళ గురువు తిరుపతి వెంకట కవుల్లో పెద్దవారైన చెల్లపేట వెంకట శాస్త్రి గారు బందర్ హై స్కూల్లో ఆయన ఉపాధ్యాయుడిగా ఉండేవారు. ఇలా కొప్పరపుగోలు చూశాను. అది ఆ వేగము, ఆ ప్రాభవము, ఆ ప్రబంధ తుల్యమైన ఆ పద్యము, అందులో ఉన్న సౌగంధ్యము అది అసాధారణము. పూర్వ మహాకవులందరూ ఒక్క రూపమే వస్తే వాళ్ళు కొప్పరపుగోలు అవుతారేమో నాకు అంత అత్యాశ్చర్యం కలిగిందంటూ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చెల్లపల్లి వెంకట శాస్త్రి గారి కొప్పరపుగోలుని పరిచయం చేస్తారు. తిరుపతి వెంకట కవులకి కొప్పరపుగోలుకి సాహిత్య లోకంలో పెద్ద యుద్ధాలు జరిగాయి. మామూలు యుద్ధాలు కాదు, అవి చాలా పెద్ద యుద్ధాలు జరిగి ఊళ్ళు రెండు భాగాలుగా విడిపోయాయి. చాలా పెద్ద యుద్ధం జరిగింది. అది తర్వాత జరిగిన సందర్భం. అయితే ఆ యుద్ధాల వల్ల తెలుగు సాహిత్యానికి గొప్ప మేలు జరిగింది. అంటే వాళ్ళు తిట్టుకోవటం అంటే మన అసెంబ్లీలాగా కాదు, మన పార్లమెంట్ లాగా సభల్లాగా కాదు, పద్యాల్లో తిట్టుకునేవాళ్ళు. అన్నది మాటయ్యేని పురుషాకృతి చిహ్నముగాగా మూతిపైన ఉన్నది మేసమేని ఆంధ్రమన ఇన్ని అన్ని పద్యమునటన్న ఇందరన్న ఇట్టి వన్వత్కరం అన్న ఏమి వెరపు తెలుగు మీసమ్ము తిలిపంగా నివరుడు ఇంకా అంటారు. తిరుపతి వెంకట కవులు ఒక పద్యం చెప్తారు. దోసబటంచు ఎరింగియును దుందుడు గొప్పగా పెంచినారమి మీసము రెండు భాషలకు మేమే కవిందుల మంచు తెల్పగా కవివరులు గెలిచిరి అని ఈ మీసము తీసి మీ పద సమీపనందు ఉంచి తల నుంచి మొక్కమే అంటారు. అంటే ఇదేమో సంస్కృతము, ఇది తెలుగు, రెండు పక్కల. సంస్కృతంలో తెలుగులో ఎవరైనా మమ్మల్ని ఓడిస్తే ఈ మీసాలు తీసి వాళ్ళ పాదాల దగ్గర పెడతామంటారు తిరుపతి వెంకట కవులు. దోసమడ్డంచి ఎరింగి అనే పద్యం చాలా ప్రసిద్ధమైన పద్యం. కొప్పరపుగోలు ఏమన్నారంటే సంస్కృత సంగతి తర్వాత చూద్దాము, ముందు తెలుగు సంగతి చూసుకొని అంటారు. ఆంధ్రమన ఇన్ని అన్ని పద్యమునటన్న ఇందరన్న ఇట్టి వన్వత్కరమ్మన్న ఏమి వెరపు తెలుగు పద్యము నిలిపంగా తీవ్రుడు. ఇంకా ముందు తెలుగు ఉంది కదా, ఆ భాగం చూసుకొని సంస్కృతం తర్వాత ఆలోచిద్దామంటారు. అన్నది మాటయేని పురుషాకృతి చిహ్నముగాగా మూతిపైన ఉన్నది మీసమేని అంటారు. కొప్పరపుగోలు పలనాడు వారు, కొండవీటి వారు. పలనాటి పౌరుషాన్ని వాళ్ళు పద్యంలో చూపించారు. ఈ వేగాన్ని, ఈ వాగ్వైభవాన్ని ఇచ్చింది అమ్మవారు దుర్గాదేవి, ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి నుంచి వేగాన్ని, దుర్గా అమ్మవారి నుంచి తేజాన్ని కొప్పరపుగోలు పుణికిపుచ్చుకున్నారు. అది చూసి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రాసిన చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఆ ఉత్తరం చూసి కొప్పరపుగోలు గురించి మేము కూడా విన్నాము. కొప్పరపుగోలు కంటే తిరుపతి వెంకట కవులు ఒక 14, 15, 16 సంవత్సరాలు పెద్దవాళ్ళు. కొప్పరపుగోలు కంటే ముందు తిరుపతి వెంకట కవులే అవధానాలు ప్రారంభించారు. తర్వాత కొప్పరపుగోలు అవధానాలు ప్రారంభించారు. అయితే కొప్పరపుగోలు చిన్న వయసులోనే వాళ్ళు 5 ఏళ్ళ చెప్పా కదా, 5 సంవత్సరాల వయసులోనే సుబ్బరాయ కవి గారు అనుమతి కవచ రూప నక్షత్రం అని రాశారు. 8 ఏళ్లకే శతకం చెప్పారు. 11 ఏళ్లకే అష్టావధానం చేశారు. 15 ఏళ్లకే శతావధానం చేశారు. 20 ఏళ్ళు నిండకముందే గడియ కంటే 24 నిమిషాలకు 300 పద్యాల వేగంతో ఆసువుగా కావ్యాలు నిర్మించారు. ఇదంతా అమ్మవారి యొక్క ప్రాభము, ఇదంతా అమ్మవారి ఇచ్చిన శక్తి. అప్పుడు తిరుపతి వెంకట కవులు వీరి గురించి బాగా విన్నాము. వాళ్ళని చూడాలి, కొప్పరపుగోలు మేము చూడాలి, వాళ్ళు మాకంటే చిన్నపిల్లలు అయినా వాళ్ళని చూడాలి, వాళ్ళ శక్తి చాలా అనిర్వచనీయంగా ఉంది, అనూహ్యంగా ఉంది వాళ్ళ శక్తి, ఏదో శక్తి స్వరూపంగా ఉన్నారు ఈ కొప్పరపుగోలు అని తిరుపతి వెంకట కవులు కొప్పరపుగోలు చూడాలని తపన పడతారు. అలా కొప్పరపుగోలుని, తిరుపతి వెంకట కవుల్ని మొట్టమొదటిగా ఒకరినొకరిని మనుషుల్ని విడదీసే వాళ్ళు చాలామంది ఉంటారు, కలిపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మొట్టమొదటిగా కొప్పరపుగోలుని, తిరుపతి వెంకట కవుల్ని పరిచయం చేసిన వాళ్ళు, ఒకరికొకరిని పరిచయం చేసిన వాళ్ళు ఒకరు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, ఇంకొక ఆయన విమలానంద భారతి, కానుకొను త్రివిక్రమ రామారావు గారు అంటారు, అది పూర్వనామం. ఆయన ఎవరంటే కుర్తాళ పీఠాధిపతి, మొట్టమొదటి పీఠాధిపతి. ఆయన మౌనస్వామి పీఠాలను స్థాపించాడు. ఆయన తర్వాత మొట్టమొదటి పీఠాధిపతి విమలానంద భారతీ స్వామి. ఆ విమలానంద భారతీ స్వామి విశ్వనాథ సత్యనారాయణ గారి గురువు కూడా. ఆయన కొప్పర సభల్లో పాల్గొని ఆయన వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇద్దరు కూడా తిరుపతి వెంకట కవుల్ని, కొప్పరపుగోలుని ఒకరికి మొట్టమొదటిగా పరిచయం చేస్తారు. తిరుపతి వెంకట కవుల్ని, కొప్పరపుగోలు గురించి మాట్లాడుకోవడం అంటే మన పద్యం గురించి మాట్లాడుకున్నట్టు.
మన పద్య వైభవాన్ని గురించి మాట్లాడుకున్నట్టు, మన తెలుగుని గురించి మాట్లాడుకున్నట్లు, మన తెలుగుదనాన్ని గురించి మాట్లాడుకున్నట్లు, దుర్గా అమ్మవారి శక్తిని గురించి మాట్లాడుకున్నట్టు, హనుమత్ ప్రభావాన్ని గురించి మాట్లాడుకున్నట్టు, కామేశ్వరి వైభవాన్ని గురించి మాట్లాడుకున్నట్టు. కొప్పరపు కోలేమో దుర్గాదేవి ఉపాసకులు, తిరుపతి వెంకట కవులు కామేశ్వరి ఉపాసకులు. శ్రీనొప్పారుడు నీదు వర్ణనకునై చేయూప శబ్దార్థములు నేనే వచ్చదను నేనే వత్తు నేనే అని వచ్చి మీద పడు ఎద్దాని గైకొందము ఎద్దానని వీడుదమోయి అంటారు తిరుపతి వెంకట కవులు. ఒక మహాకవి ఏదన్నా వర్ణించడానికి వాళ్ళు ఎత్తుకుంటే శబ్దాలు అర్థాలు పరిగెత్తుకుంటూ వస్తాయట, నన్ను వాడుకొని. అది మహాకవి లక్షణం. శ్రీనొప్పారుడు నీదు వన్ననుకునే చేయూప శబ్దార్థములు నేనే వచ్చదను నేనే వత్తు నేనే అని వచ్చి మీద పడు ఎద్దాని గైకొందుము ఎద్దానని విడుదమోయి అంటారు. ఈ శక్తికి తిరుపతి వెంకట కవులకి ఆ శక్తి రావడానికి కారణం కామేశ్వరి అమ్మవారి యొక్క ఉపాసన. తిరుపతి వెంకట కవులకి, కొప్పరపు కవులకి దుర్గాదేవి హనుమత్ ఉపాసన, వాళ్ళ వైభవానికి వాళ్ళ శక్తికి. మీరు ఇంతటి వేగంగా పద్యాలు ఎలా చెప్పగలుగుతున్నారు, ఇంతటి వైభవం మీకు ఎలా కలుగుతోంది, ఇది ఎలా సాధ్యమైందని చాలామంది కొప్పరపు కవులు అడుగుతుంటారు. ఆ సందర్భంలో వాళ్ళు ఏం చెప్పారంటే, తనకన్న పెద్దలవు ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మం ఒకటి, తనకన్న పెద్దలవు ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మం ఒకటి, తల్లిదండ్రుల కన్నా దైవముల్లేరంచు గణుతు చేసిన పుణ్యకర్మం ఒకటి, అలా శారదాదేవిని అధిభక్తి గొలుచుచూ కైజోతలుడి పుణ్యకర్మం ఒకటి, విద్యార్థులకు అర్హ విద్యను నెరిగించి గైకొన్నదో పుణ్యకర్మం ఒకటి, కలసి మెలసిన ఈ భువి కలుగు వేళ ఆశు కవనమ్ము లభించునందురు అట్టి కవితయన మాట మాత్రమే చౌల గురిసి సరసులకు వశ్యమంత్రమై సౌరునించు, తనకన్నా పెద్దలవు ఘన మతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మం ఒకటి. తమకంటే పెద్దవాళ్ళని చూసి వాళ్ళని గౌరవించి పూజించే లక్షణం ఉండటం వల్ల, అది చేయటం వల్ల, తనకన్నా పెద్దలవు ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మం, అటువంటి పుణ్యకర్మం వల్ల విద్యార్థులకు అర్హ విద్యను నెరిగించి గైకొన్నదో పుణ్యకర్మం ఒకటి. విద్యార్థులకు అర్హమైన విద్యను చెప్పటం వల్ల చేసిన పుణ్యకర్మ వల్ల, తల్లిదండ్రుల కన్నా దైవముల్లేరంచు గణుతు చేసిన పుణ్యకర్మం ఒకటి. తల్లిదండ్రుల కంటే మనకు వేరే దేవతలు లేరు, దేవతలు ఎలా ఉంటారో మనకు తెలియదు, ఊహించుకోవడం తప్ప తెలియదు. ప్రత్యక్ష దైవాలంటే పితృదేవతలే, తల్లిదండ్రులే అని భావిస్తూ తల్లిదండ్రుల పట్ల ఆ భక్తి భావంతో ఉండే ఆ పుణ్యకర్మ వల్ల తల్లిదండ్రుల కన్నా దైవముల్లేరంచు గణుతు చేసిన పుణ్యకర్మం ఒకటి. అలా శారదాదేవిని అతి భక్తి కొలుచుచు కైజోతలుటి పుణ్యకర్మం ఒకటి. సరస్వతీదేవిని ఆ శారదాదేవిని నిరంతరము ధ్యానిస్తూ ఉపాసిస్తూ సర్వము ఆమెకు సరెండర్ చేస్తూ ఆమెకి అంకితమైపోతూ ఉండే ఆ ఉపాసన లక్షణం వల్ల, అది చేసే పుణ్యకర్మం వల్ల, ఇన్ని పుణ్యకర్మలు చేయటం వల్ల ఆశు కవనంబు లభించు అందరూ అట్టి కవితయన మాట మాత్రమే చెవుల గురిసి సరస్సులకు వశ్య మంత్రమై సౌరునించు. ఈ పుణ్యకర్మలన్నీ చేయటం వల్ల వశ్య మంత్రంలాగా పనిచేసి మాకు వాక్సిద్ధి వచ్చిందని అంటున్నారు. ఇదంతా అమ్మవారి యొక్క కటాక్షము, అమ్మవారి యొక్క ఆశీస్సులు అని చెప్పి కొప్పరపు సోదర కవులు చెప్పారు. ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మొక్కగా నిక్కినాము సన్మానములు అందినాము బహుమానములు గడించినాము అంటారు తిరుపతి వెంకట కవులు. ఇలా చాలా గర్వంగా చెప్పి చివరిలో ఏమంటారు, నీ వలనని సరస్వతి అంటారు. ఇవన్నీ ఏదో ఒక రోల్స్ రాయిస్ కార్లో తిరిగాము, చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళాము, 7 స్టార్ హోటల్లో ఉన్నాము, ఒళ్ళంతా బంగారపు బట్టలు వేసుకున్నాము, ఇవన్నీ చేశాము. నాకందరూ ప్రధానమంత్రులు రాష్ట్రపతులు కూడా స్వాగతించి పాద నమస్కారం ఇప్పించావు నీ ద్వారా. ఇవన్నీ జరిగాయి. ఎలా జరిగాయి, ఎన్ని పొందామంటే నీ వలనని సరస్వతి. నిన్ను నమ్ముకోవటం వల్ల, నీ ఆశీస్సుల వల్ల, నిన్ను ఉపాసించడం వల్ల, నీ ప్రభావం వల్ల, ఆ ప్రభావం యొక్క వైభవం వల్ల, ఆ ఆశీస్సుల వల్ల మాకు అక్షర శుద్ధి, ఈ వాక్సిద్ధి కలగటం వల్ల మాకు ఇవన్నీ కలిగాయని చెప్పి తిరుపతి వెంకట కవులు చెప్పుకున్నారు. అలాగే కొప్పరపు కవులు చెప్పుకున్నారు. సో తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, శ్రీనాథులు, పూర్వ మహాకవుల గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వినయం. ఎంత వినయం ఉంటే అంత విద్య, అంత వికాసం మనకు జరుగుతుంది చెప్పడానికి. అలాగే దైవం పట్ల వారికి ఉండే అచంచలమైన భక్తి, పూర్తిగా వాళ్ళు దైవాన్నే నమ్ముకున్నారు. ఎవ్వని నమ్మి దేశములకు ఎంతయ్యబోయి జయమ్ము గంటిమో. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ఇటువంటి జయాన్ని పొందాము, ఇటువంటి ఎన్నో సభలు ఎలా చేశామో, అవలీలగా సమస్యలు ఎలా పూరించామో, ఇవన్నీ కూడా నీ వల్లనే అని చెప్పుకున్న వాళ్ళు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు. సుబ్బరాయ కవి గారు 46 ఏళ్ళకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు కూడా
నిరంతరము దుర్గా 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 అని ఎప్పుడు దుర్గా దుర్గా అంటుండేవారు. సుబ్బరాయ కవి గారు నిద్రపోతుంటే ఆయన శరీరం నుంచి ఓంకార శబ్దం వినిపించేట, ఓం అనే శబ్దం వినిపించేదట నాభిలో నుంచి. కాశీనాథు నాగేశ్వర పంతులు గారు ఆంధ్రపత్రిక స్థాపకులు, ఆయన చాలా గొప్ప స్వాతంత్ర సమరయోధులు, పత్రికాధిపతి అంటే ఆయనే కాశీనాథు నాగేశ్వర పంతులు గారు. ఆ కాశీనాథు నాగేశ్వర పంతులు గారికి కూడా కొప్పరపు గారు అత్యంత ఆత్మీయులు. ఆయన ఈ విజయవాడలోనే దుర్గా కళామందిరం ఆయనే కట్టించారు. ఇప్పుడు సినిమా హాల్ అయింది. అంతమంది ఒకప్పుడు అది సర్వ కళలకి, సర్వ సాహిత్యాలకి, సర్వ సాంస్కృతిక కార్యక్రమాలకి ప్రదర్శనల కోసమని ఆ కాలంలో విజయవాడలో ఏదన్నా కార్యక్రమం చేయాలంటే వేదిక ఉండేది కాదట, చాలా ఇబ్బంది పడేవాళ్ళట. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాశీనాథ నాగేశ్వర పంతులు గారు చాలా డబ్బులు వెచ్చించి పెద్ద స్థలం కొని అక్కడ దుర్గా కళామందిరం అనే ఒక దాన్ని స్థాపించాడు. ఈ దుర్గా కళామందిరం అనే పేరు పెట్టిన వాళ్ళు మళ్ళీ తిరుపతి వెంకట కవులు, తెల్లబెల్ల వెంకట శాస్త్రి గారు పెట్టారు. కొప్పరపు కోలు ఇంత వేగంగా చెబుతున్నారు వీళ్ళ పద్యాలు మనం వీళ్ళంత వేగంగా చెబుతున్నారు కదా, మనం రాద్దాము అని ఆంధ్రదేశంలోనే అత్యంత వేగంగా రాసే 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి కొప్పరపు కోల్ని పద్యాలు చెప్పమన్నారు కాశీనాథ నాగేశ్వర పంతులు గారు. చెప్పమంటే తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులార మహేశ్వరి కృపాభరి పరలబ్ధ భవ్యమతి వల్లభతానత సర్వసత్కవీశ్వర ధరణీశ్వరార్పిత లసత్ రసవత్పతి పద్య మండనాదరణ గుణ ప్రభూత కవితా వనిత మహితానురాగ సుందరతర మూర్తులార రచితాత్మత కృత్పథిత ప్రబంధ బంధురతర హుజ్య పద్యతే తోషిత పండిత మండలి సుద్దుక్ సరజ రసరన్ మధురత బ్రహ్మకారి ముదస్రువారి శీకర పరిషిక్త హస్తపడ కల్పిత శీతల వాతపోత విస్ఫురిత తను చుకాకలిత పుణ్య జనస్తుతి వాగ్విరావ సంభరిత సమస్త పట్టణ నివాస జనాంచిత మానసాంతరం కృతనమాన మోదన ఉల్లిపిద ఇలా చెబుతుంటే ఎవరు రాయగలుగుతారు? రరరరా ఉన్నది. తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులార మహేశ్వరి కృపాభరి పరలబ్ధ భవ్యమతి వల్లభతానత సర్వసత్కవీశ్వర ధరణీశ్వరార్పిత లసత్ రసవత్పద పద్య మండనాదరణ గుణ ప్రభూత కవిత వనిత మహితానురాగ సుందరతర మూర్తులార రచితాద్భుత కృత్వజిత ప్రబంధ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు 3 సార్లు చెప్పినా 4 సార్లు చెప్పినా అందరూ 10 మంది కలిపి కూడా ఒక పద్యం కూడా రాయలేకపోయారట. ఈ పద్యము కొప్పరపు కవులు తిరుపతి వెంకట కవులకి నవరత్నాలు రాసిన పద్యాల్లో ఇదొక పద్యం అనమాట. తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులారు అనేది ఆ వేటుల ప్రభాకర్ శాస్త్రి గారు అది పంపించిన తర్వాత వాళ్ళు కూడా రాశారు, నవరత్నాలు రాసి పంపించారు తిరుపతి వెంకట కవులకి. వాళ్ళు ఎలా రాశారు? సరిగా శతావధానములు చక్కగా చేసేడు వారు పూర్వమే వరలిరి నేడు లేరెనడి వార్తలు కళ్ళలు దివ్య వాగ్యరీభర పరిపూరితాద్భుత సభా సదలంకరణ ప్రచార సుందరతర భావభావుకత్ కనత్ భవదీయ వధాన సంపదం. అంటే అద్భుతంగా అవధానాలు చేసేవాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడున్నారు, ఆ రోజులు పోయినాయి అని మేము అనుకునేవాళ్ళము. మిమ్మల్ని చూసాము, మాకు ఇక అద్భుతమైన ఆశ కలిగింది అవధానం పట్ల. అవధాన సరస్వతికి నిరంతరాయంగా అనంతంగా అవధాన సరస్వతి ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది, నాకు విశ్వాసం మాకు కలిగింది అంటూ తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవుల్ని ప్రశంసిస్తూ రాసిన నవరత్నాల్లో ఇదొక పద్యం అనమాట. సరిగా శతావధానములు చక్కగా చేసేడు వారు పూర్వమే వరలిరి నేడు లేదనడి వార్తలు కళ్ళలు దివ్య వాగ్జరీభర పరిపూరితాద్భుత సభా సదలంకరణ ప్రచార సుందరతర భావభావు కత్ కనత్ భవదీయ వధాన సంపదను. చూడండి పదాలు వాళ్ళు ఆచుగా చెప్పేశారు. నేను పద్యం అప్పచెబుతున్నాను, అప్పచెప్పేటప్పుడే తప్పులు చెబుతుంటాను. అప్పటికప్పుడు మహావేగంగా చెప్పారు. అంతకు ముందు లేరు మరి ఆ తరువాతను కానరారు దిగ్దంతి సమానులు ఆశు కవితా జవనాశ్వీక పక్షయుక్త రేవంతులు ఒక్కరిద్దరై వద్దిలినట్టి అనంతరూప భాస్వంతులు జంటకవులు భువి మింటిపై ధ్రువులు అన్నారు కొప్పరపు కవుల్ని. అంతకు ముందు లేరు మరి ఆ తరువాతను కానరారు దిగ్దంతి సమానులు ఆశు కవితా జవనాశ్విక పక్షయుక్త రేవంతులు. అంటే బాగా అత్యంత వేగంగా యవ్వనంలో ఉన్న గుర్రం, ఆ గుర్రాన్ని నడిపేవాడు ఉంటాడు కదా ఆశ్వికుడు, అటువంటి ఆశ్వికులట. అంటే పద్యమైన ఛందస్సు అనే గుర్రాన్ని, జవనాశ్వాన్ని ఆ కవి ఛందస్సు మీద, ఛందస్సు అనే గుర్రం పైన కవికి పట్టు లేకపోతే ఆ ఛందస్సు అనే గుర్రం కవిని కింద పడేస్తుంది. ఆ ఛందస్సు మీద కవికి పట్టు ఉండాలి. వాడు ఎలా ఉండాలంటే ఒక జవనాశ్వికుడై ఉండాలి. ఛందస్సు అనే ఒక మహా అశ్వాన్ని అలా అవలీలగా నడిపే ఒక జవనాశ్విక పక్షయుక్త రేవంతులు కొప్పరపు కవులు అన్నారు. ఉత్పల సత్యనారాయణ చారి గారు చెప్పిన పద్యం ఇది. అంతకు ముందు లేరు మరి ఆ తరువాతను కానరారు దిగ్దంతి సమానులు ఆశు కవితా జవనాశ్వీక పక్షయుక్త రేవంతులు ఒక్కరిద్దరై వద్దిలినట్టి అనంతరూప భాస్వంతులు జంటకవులు భువి మింటిపై ధ్రువులు. వాళ్ళు ఇద్దరు కానీ ఇద్దరు ఒకటయ్యారు. ఆ ఇద్దరు ఒకటే ఒక మహాశక్తి అయింది. ఆ మహాశక్తి దుర్గాదేవి. ప్రామాణ్య ప్రసితుండు తిక్కన కవి
బ్రహ్మత్వం మంది చందోమూర్తిత్వము దాల్చి భారతం తెనుగుంజేసి ఉన్నట్లుగన్ శ్రీమత్ కొప్పరపున్ కవులు పలుకు పలికే పద్యమై శ్రోతకున్ రోమాంచంబగు రోమ రోమగత చందోమూర్తులేమో యనన్. మొత్తం మన తెలుగు మహాకవులలో మహాకవి ఎవరంటే తిక్కన గారు. 18 పర్వాల మహాభారతంలో 15 పర్వాలు తిక్కన గారే రాశారు. ఆయన కేవలం మహాకవి కాదు, ఆయన మనవసిద్ధి రాజ్యానికి మహామంత్రి, దండనాథుడు, మహామంత్రి. ఆ పదవులు, ఆ పరిపాలన అవన్నీ చేసుకుంటూ రాజ్యాన్ని కాపాడుతూ, రాజ్యానికి వచ్చే సమస్యలను తీరుస్తూ, రాజుకు సలహాలు ఇస్తూ, రాజ్యం యొక్క వైభవాన్ని పెంపొందేలా చేస్తూ, ఇంకో పక్క సైన్యాన్ని మేనేజ్ చేస్తూ, మహాకవి, మహా సైనికుడు, మహాదండనాథుడు, మహామంత్రి తిక్కన గారు ఇన్ని పనులు చేస్తూ అద్భుతమైన కవిత్వాన్ని, మహాభారతాన్ని ఆయన 15 పర్వాలు 18 పర్వాలు 15 పర్వాలు ఆయనే రాశాడు. ఆయన రాశాడంటే ఎంత వేగం ఉంటే, ఎంత శక్తి ఉంటే అది సాధ్యమవుతుంది తిక్కన గారికి. అలా కొప్పరపు కవులు అరగంటకొక కావ్యాన్ని, గంటకొక ప్రబంధాన్ని, రోజుకు 2 శతావధానాల్ని, గంటకు 400 పద్యాలు, 500 పద్యాలు, 600 పద్యాలు, 800 పద్యాలు ఆసుగా అప్పటికప్పుడు ఎలా చెప్పారు అంటే అది అమ్మవారి యొక్క కరుణ, అమ్మవారి యొక్క ప్రభావం అని చెప్పడాన్ని చెప్తూ ఉత్పల వారు అన్నారన్నమాట. ఉత్పల వారు తిక్కన గారిని కొప్పరపు కవుల్ని పోల్చారు. ఆ వేగాన్ని, ఆ వేగం అంటే ఆవేశం. ఆవేశం అంటే ఊరికే కోపట్టం కాదు, భవ్య కవితావేశం అన్నారు తిక్కన గారు. భవ్యమైన కవితావేశంతో కవిత్వం చెప్పినవాడు తిక్కన గారు, భవ్యమైన కవితావేశంతో కవిత్వాన్ని చెప్పినవాడు కొప్పరపు కవులు. అందుకనే ప్రామాణ్య ప్రజతుండు తిక్కన కవి బ్రహ్మత్వం మంది ఛందోమూర్తిత్వము దాల్చి భారతం తెనుగుంజేసి ఉన్నట్లుగన్ శ్రీమత్ కొప్పరపున్ కవులు పలుకు పలికే పద్యమే శ్రోతకును రోమాంచంబగు రోమ రోమగత చందోమూర్తులేమో ఎనను. అంటే ఆ పద్యం వాళ్ళు చెబుతుంటే మనకు రోమాలన్నీ రోమంలో కూడా ఛందస్సున్నదేమో అన్నట్టుగా అనిపించండి కొప్పరపు కవులు చెబుతుంటే. కొప్పరపు సోదర కవులు ఎప్పుడు కూడా నిరంతరం దుర్గాదేవిలో ఉంటూ ఈ దైవ సంకల్పం కావ్యం రాశారు. ఈ దైవ సంకల్ప కావ్యం యొక్క ఇదేంటంటే మన జీవితంలో ఏది జరిగినా అది దైవ సంకల్పమే, మంచి చెడు వైభవం అన్నిటికీ దైవ సంకల్పమే అనే విశ్వాసాన్ని వాళ్ళ జీవితంలో అనుభవించిన దాన్ని ఈ కావ్యంలో మంచారు. ప్రారంభంలోనే వాళ్ళు ఒక పద్యం చెప్తారు. ప్రారంభం శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి, శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి దుర్దామాంబోదియగును స్థలంబు గిరి మృత్కండంబయవు అద్రియవు నామై అగ్నియవు మృత్కణము నీహారంబయవునగ్ని అక్షామప్రాభవుడు ఆ మహావ్యసనుడు ఉత్కంఠన్ జగంబోముతన్. శ్రీమంతంబగునేని ఇచ్చ, మన ఇచ్చ కోరిక, మన ఆలోచన సంకల్పము మంచిదైతే శ్రీమంతంబగునేని ఇచ్చ, అది మనం అండర్లైన్ చేసుకోవాలి. శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి. మామూలు ఒక సముద్రం మట్టి ముద్దగాను, మట్టి ముద్ర మహాసముద్రంగాను, ఒక నేల మహాసముద్రంగాను, ఒక పెద్ద కొండ చిన్న మట్టి రేణువుగాను, మట్టి రేణు మహాపర్వతంగాను, అగ్ని పర్వతం చిన్న మంచు బిందువుగాను, చిన్న మంచు బిందువు ఒక అగ్ని పర్వతంగాను, ఇలా ఏదైనా చేయగలిగిన శక్తి ఉన్న ఆ శక్తి స్వరూపం ఈ లోకాన్ని కాపాడి నడిపించే ఆ శక్తి స్వరూపము మనల్ని, మన సంకల్పము, మన ఆలోచన, మన కోరికలు, మన ఆశయాలు మంచివైతే ఆయన మన పట్ల నించోని, ఆ శక్తి స్వరూపం మనతో నించోని మనకు అన్ని శుభాలు, జయాలు, ప్రియాలు కలిగిస్తాడు, కలిగించుగాక అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా కొప్పరపు కవులు ఆ పద్యం చెప్పారు. శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి దుర్దామాంబోదియగును స్థలంబు గిరి మృత్కండంబయవును అద్రియవు నామే మృత్కణము అగ్నియవు హిమము నీహారంబయవునగ్ని అక్షామప్రాభవుడు ఆ మహావ్యసనుడు ఉత్కంఠన్ జగంబోముతను. ఈ లోకాన్ని రక్షించడమే వ్యసనంగా కలిగిన వాడట దేవుడు. ఆయన వ్యసనమైన, మన వ్యసనాలు వేరు. ఆయన వ్యసనం ఏంటంటే ఈ లోకాన్ని, లోకం అంటే కేవలం మనుషులు కాదు, మొత్తం ఈ అఖండ, మొత్తం ఈ భూమి, ఈ భూగోళాన్నే కాదు, మొత్తం విశ్వాన్ని ఎప్పుడు, ఆ విశ్వం ఎప్పుడు బాగుండాలి. ఆ విశ్వంలో ఉన్న అన్ని గోళాలు, అన్ని ఖండాలు, అన్ని జీవరాశులు, అన్ని జలరాశులు, అన్ని వనరులు అన్నీ ఎప్పుడు బాగుండాలి, వైభవంగా ఉంచాలి అనే ఒక వ్యసనం, మహావ్యసనంతో ఈ విశ్వాన్ని చూస్తూ ఆయన ఆశీర్వదిస్తూ, ఆయన శక్తిని ప్రసాదిస్తూ అటువంటి వ్యసనం కలిగిన వాడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, మనకు జయాన్ని, ప్రియాన్ని ఇస్తాడు, అభయహస్తం ఇస్తాడు, మనం అనుకున్న సంకల్పాలను నెరవేరుతాయి. అలా నెరవేరుగాక మీకు కూడా అని, మాకు కూడా అంటూ శ్రీమంతంబగునేని ఇచ్చ
స్థలమై చెన్నందు నీరాచి దుర్ధామాంబోధి జగును స్థలంబు గిరి ముత్కండంబయవును అద్రియవు నామే మృత్కణము అగ్నియవు హిమము నీహారంబయవును అగ్ని అక్షామప్రాభవుడు ఆ మహావ్యసనుడు ఉత్కంఠం జయం భోగుతన్. అటువంటి ఉత్కంఠతో చూస్తాట ఆయన మళ్ళీ. అటువంటి శక్తి స్వరూపమైన అది దుర్గాదేవి కావచ్చు, కాళి కావచ్చు, లక్ష్మి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, రాముడు కావచ్చు. అంబరిల్లయ్యనన్ గుడుగనక ఛత్రమనక దైవత ఆంధ్ర ఆంగ్లేయ భాషల అంటే అంబరిల్లా అన్న, గొడుగన్న, ఛత్రన్న. ఛత్ర హిందీ, అంబరిల్లా ఇంగ్లీషు, గొడుగంటే మన తెలుగు. అంబరిల్లా అనగా ఛత్రం అనగా ఈయన 3 భాషలు వేరు కానీ వస్తువు ఒకటే. అలాగే నాకు అనేక పేర్లు ఉన్నప్పటికీ కూడా దైవం ఒకటే, శక్తి స్వరూపం ఒకటే. మన అనేక పేర్లు పెట్టుకున్నప్పుడు కూడా అటువంటి ఆ శక్తి స్వరూపం మనల్ని కాపాడుగాక మనల్ని అని అలా ఆ దైవ సంకల్పం కావ్యాన్ని ప్రారంభిస్తారు వాళ్ళు కొప్పరపు సోదర కవులు. అందులో చెప్తూ వాళ్ళు దీనికి పితలు అంటే ఈ కొప్పరపు కవుల సాహిత్యానికి, ఆ సాహిత్య పీఠానికి అధిపతులు ఎవరు, ఈ కావ్యానికి ఎవరు అధిపతులు అంటే కొప్పరపు సోదర కవులే. వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే సాధ్వీ మాహాత్మ్యం అని ఒక కావ్యం రాశారు. అంటే కుశలవ నాటకం పెద్ద కావ్యం అది. అందులో ప్రారంభంలో ఏం చెప్తారంటే హేమదుర్గా కృపాబల సందీప్త సురాపగాభ కవితా బంధాదు ధారావధాన రసత్ప్రజ్ఞుల్ కొప్పరంపు కవులన్ వారల్ పిల్లలు దీనికి అంటాడు. మలరాడ్ వెంకట నారసింహ నరరాణ్ మాణిక్య సంస్థానవర్తులు, మలరాడ్ వెంకట నారసింహ నరరాణ్ మాణిక్య సంస్థానవర్తులు నిస్తుల్య దిగంత విస్తృత సుకీర్తులు హేమదుర్గా కృపాబల సందీప్త సురాపగాభ కవితా బంధాదు ధారావధాన రసత్ప్రజ్ఞులు కొప్పరంపు కవులన్ వారల్ పితల్ దీనికి. మలరాడ్ వెంకట అంటే నరసరావుపేట అనేది ఒకప్పుడు నరసరావుపేట ఊరి పేరు అట్లూరు. దాన్ని మలరాజు వెంకటరాయలు అనే ఒక వెలమ ద్వారా ఆయన ఆ ఊర్లు కొని అక్కడ కోటగట్టి ఆ ఊరు ఏర్పరిచారు. ఆ నరసారాయుని పేరు మీదనే మలరాజు వెంకట నరసారాయుని పేరునే ఆ నరసారాయుని పేట ఏర్పడింది. ఆ నరసారాయుని పేటే ఈరోజు మనం చూస్తున్న నరసరావుపేట. దానికి ఆ సంస్థానానికి కూడా కొప్పరపు కవులు, ఆ సంస్థానానికి కూడా ఆస్థాన కవులు. మలరాడ్ వెంకట నారసింహ మనరాడ్ నరరాణ్ మాణిక్య సంస్థానవర్తులు నిస్తుల్య దిగంత విస్తృత కీర్తులు. ఎప్పుడు కూడా దిగంతమైన కీర్తిని పొందిన వాళ్ళు. మలరాడ్ వెంకట నారసింహ మనరాణ్ చాణక్య నిస్తుల్య దిగంత విస్తృత సుకీర్తులు హేమదుర్గా కృపాబల సందీప్త సురాపగాభ కవితా బంధాసు ధారావధాన రసత్ప్రజ్ఞులు. హేమదుర్గ అంటే కనకదుర్గ. హేమదుర్గా కృపాబలం చేత సందీప్తమైన శక్తితోటి వాళ్ళు చతుర్వేద కవిత్వాన్ని అంత వైభవాల్ని మేము పొందామని చెప్పుకుంటారు. హేమదుర్గా కృపాబల సందీప్, హేమదుర్గ అంటే కనకదుర్గ, బంగారుదుర్గ. హేమదుర్గా కృపాబల సందీప్త సురాపగాభ కవితా బంధాసు ధారావధాన రసత్ప్రజ్ఞులు కొప్పరంపు కవులన్ను వారలు పిల్లలు దీనికి. అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి గంగా ప్రవాహ సదృశ్యమైన కవిత్వ శక్తితోటి వైభవాలు మాకు వచ్చాయి అని, ఆ వైభవానికి కారణం సర్వం మూలము అమ్మవారే అని కొప్పరపు కవులు చెప్పుకున్నారు. సో వాళ్ళకి ఏ వైభవం జరిగినా, వాళ్ళ నుంచి ఎటువంటి పలుకు పలికినా, ఎటువంటి గొప్ప కవిత్వం పొంగినా, ఎటువంటి రసం ఊరినా అన్నీ అమ్మవారికే. వాళ్ళు అమ్మవారు 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 అనే వాళ్ళు ఆ భావనలోనే వాళ్ళు జీవించారు. అమ్మను నమ్ముకున్నారు కాబట్టే వాళ్ళ జీవితం ఇంత వైభవం వాళ్ళకి ఈరోజు మనకి దక్కింది. ఈరోజు ఎప్పుడో 1885లో వాళ్ళు పుట్టారు, 1932 వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి కూడా దాదాపు 100 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పుడు వాళ్ళ మనం తలుచుకుంటున్నాము అంటే కారణము వాళ్ళు జీవించిన విధానము, వాళ్ళ జీవన విధానము, వాళ్ళు ఉపాసించిన విధానము, వాళ్ళని అమ్మను నమ్ముకున్న విధానము, అమ్మ ద్వారా వాళ్లకు ఆశీస్సులు పొందిన విధానము. అదే అమ్మ ప్రభావము, ఆశీస్సుల ప్రభావమే కొప్పరపు కవుల ప్రాభము, కొప్పరపు కవుల వైభవము. కొప్పరపు కవులు తెల్లవారుజామున 2 గంటలకి తొలిజామున లేచి గంటసేపు కర్రసాము చేసి, తర్వాత యోగాసనాలు, సూర్య నమస్కారాలు, వ్యాయామం చేసి సహస్ర గాయత్రి, సహస్ర పంచాక్షరి చదివి అప్పుడు ఇలా పైకి లేచి ఆ దగ్గరలో ఉన్న కొప్పరంలో దగ్గరలో ఉన్న కోదండరామాలయంకి వెళ్ళి అక్కడ ఆసుగా అన్నదమ్ముద్దరు పద్యాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళట. అనుజ వెంకట రమణ ఘన కవితాభరణ. తమ్ముణ్ణి అన్నయ్యలా పిలిచేవాడు. వాళ్ళిద్దరూ పద్యాల్లోనే మాట్లాడుకుండేవాళ్ళు. వాళ్ళు మాట్లాడుకున్నదే పద్యం. ప్రభాకర్ శాస్త్రి గారు అంటగా అనుజ వెంకట రమణ ఘన కవితాభరణ అని ఆయన అంటే సుబ్బరాయ కవిచంద్ర సాంద్ర కీర్త్యున్నత అని తమ్ముడు పిలిచేవాడు. ఇలా వాళ్ళ జీవితం మొదలై గొప్ప వైభవాన్ని పొందారు. ఇందులో ఈ దైవ సంకల్పం కావ్యంలో కొప్పరపు కవులు అమ్మవారి గురించి అనేక పద్యాలు రాశారు, కృష్ణానది గురించి అనేక వర్ణనలు చేశారు. ఇవి ఒక్కసారి చూద్దాము. ఈ కావ్యాన్ని మనం తలుచుకుంటే ఈ సన్నిధిలో పుట్టిన ఈ కవిత్వాన్ని,
అమ్మ ఆశీస్సులు పొందిన కొప్పరపు కోవల్ని తలుచుకుంటూ అమ్మవారికి అక్షర రూపంలో పద్యం రూపంలో కొప్పరపు కోవల పుష్పాలతోనే అమ్మవారిని వాక్పుష్పాలతో మనం పూజించుకోవడానికి ఒక అవకాశం దొరికినట్టుగా నేను భావిస్తూ కొన్ని పద్యాలని వినిపించి నేను ముగిస్తాను. కనకదుర్గాదేవిని దర్శనం చేసుకున్నప్పుడు గ్రామ దేవతలను కూడా వాళ్ళు అద్భుతంగా పూజించారు. శాంకరియే మహాకాళియే అంకమనామంబుతో పురాంతిక సీమన్ శంకుస్థాపనము మొదలు పొంకముగా వెలసి పురము బ్రోచును గాచును. మన పల్లెల్లో గ్రామదేవతలు పోలేరమ్మ, అంకమ్మ, ఇవన్నీ గ్రామదేవతలు ఉంటాయి. గ్రామదేవతలు చాలా ముఖ్యమని అనేక సార్లు కొప్పరపు సోదరికమని చెప్పారు. దేవతల యొక్క ఆశీస్సులు ఎంత గొప్పయో, దేవతల ఉపాసన ఎంత గొప్పదో, పితృదేవతల ఉపాసన పితృదేవతల ఆశీస్సులు దేవతల ఆశీస్సుల కంటే ఇంకా గొప్పవనేది పూర్వుల యొక్క భావం. అలాగే మన గ్రామ దేవతలను పూజించుకోవడంతోనే మనం ఆ రోజు మన పూజ ప్రారంభించాలనేది చెప్తూ ఆ ఊర్లో ఉన్న అంకమ్మని చెప్పారు. శాంకరియే పార్వతీదేవియే మహాకాళియే అంకమనామంబుతో పురాంతిక సీమన్ శంకుస్థాపనము మొదలు పొంకముగా వెలసి పురము బ్రోచును గాచును. అంటే ఆ ఊరు పుట్టినప్పటి నుంచి ఆవిడే కాళి అయి, ఆవిడే దుర్గ అయి, ఆవిడే శాంకరి అయి, ఆవిడే లక్ష్మి అయి, ఆవిడే సర్వమై ఆ ఊరు ఏర్పడినట్టుంది. ఆ ఊరు పుట్టినప్పటి నుంచి ఆ ఊరిని కాపాడుకుంటూ వస్తుంది అని ముందు ఆ గ్రామదేవతగా నమస్కరించుకుంటారు కొప్పరపు కోవలు ఈ కావ్యంలో. ఇంకో చోట మళ్ళీ అమ్మవారిని తలుచుకుంటారు. కొప్పరపు కోవలు ఎటువంటి వాళ్ళంటే సౌజన్య ధర్మము ఈ సహజన్ములను చూచి నేర్వగావలను నీతివారు. సౌజన్యం మూర్తి భమించిన సౌజన్యం అంటారు, అని సౌజన్య మూర్తి అంటారు. అంటే మంచివాళ్ళు, మంచితనము, సాత్వికత, ప్రేమ, బోళాతనం, సహాయం చేసే లక్షణం, తప్పు చేసిన క్షమించే లక్షణం, ఇవన్నీ కలిపిన ఒక సాత్విక ప్రేమ స్వరూపులు, శాంత స్వరూపులు కొప్పరపు కోవలు, సౌజన్యమూర్తులు. సౌజన్య ధర్మము ఈ సహజన్ములను చూచి నేర్వగావలను నీతివారు. వినయ వివేకాది విమల గుణంబులి పక్కివిగే ఆయన ప్రభులువారు. పితృమాతృదేవ బంధు అతిథి తత్పరిగతులు ఇట్టివినా నిర్వహించువారు. శాంకరి శారదా కింకరోత్తమ జనతా విధేయత నిత్య తనరువారు. తత చతుర్విధ కవితా నిధానులైనవారు, సుచారిత్రులైనవారు, శ్వాసురాన్వయ జాత ప్రశస్తి వారు, కలరు దుర్గాంబిక భక్తి గరిమవారు. ఇవన్నీ చదివి మళ్ళీ చివరిలో చెప్తారు, దుర్గాంబిక యొక్క భక్తి గరిమతోనే ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ కలిగాయి, ఇవన్నీ ఉండాలి, ఉంటాయి అనేది సారాంశం. అమ్మవారిని సందర్శించుకున్నప్పుడు కొప్పరపు కోవలు చెప్పిన అమ్మవారి పద్యాలు చదివి మనం ముగింపుకి వద్దాం. ఈలోపు సోదర కవులు చాలా అందగాళ్ళు. సుబ్బరాయ కవి గారు బంగారు మేలిమి బంగారు ఛాయతో ఉంటారు, గరిజరిగిన మీసాలు, పెద్ద కళ్ళు. రెండో ఆయన చామంచాయిగా ఉన్నప్పటికీ కూడా చాలా కళ ఉంటుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ కొప్పరం నుంచి నర్సరాపేట వచ్చి ఆ రైలు ఎక్కడం కోసము ఆ గుర్రబండిలో వస్తుంటే చుట్టూ వెదురుతోటి చేసిన ఇది ఉంటుందన్నమాట. అయితే చిన్న ఆ రంధ్రంలో నుంచి సూర్యుడి కిరణాలు కొప్పరపు కోవల శరీరం పైన పడుతున్నాయట. ఆ కిరణాలు పడుతుంటే ఆ దృశ్యం ఎలా ఉందంటే, అరుణజ్యోతి వసుప్రతానము సమస్త ఆశావకాశంబుగా హరువప్పన్ శకటస్థ వేణుకట రంధ్రాయాత బాల ప్రభాకర రోజులు చెలువంది తద్గత కవీటి కమ్రాంగక శ్రేణి భాస్వర కార్తస్వర పుష్పపూజనము భాస్వంతుండు తీర్పించనాన్. అంటే సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు కొప్పరపు కోవల శరీరంపై పడి అవి తిరిగి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి పైకి వెళ్తున్నాయట. ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే బంగారు పుష్పాలతోటి సూర్యుడికి అర్చన చేసినట్టుగా ఉందట ఆ దృశ్యం. కొప్పరపు కోవల శరీరంపై ఆ కిరణాలు పడుతుంటే అవి తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి పైకి వెళ్తుంటే బంగారు పుష్పాలతోటి సూర్యుడిని అభిషేకిస్తూ అర్చన చేస్తున్నట్టుగా ఉందట ఆ దృశ్యం. అంటే కవి మనం అదే గుర్రబండ వెళ్తాం, మనకి ఎండ కనిపిస్తుంది, లేదా నీడ కనిపిస్తుంది, ఇంకా చెట్లు కనిపిస్తాయి, రోడ్డు మీద మనుషులు కనిపిస్తారు. కానీ వాళ్ళ దర్శనమైంది ఏంటి? అరుణజ్యోతి వసుప్రతానము సమస్త ఆశావకాశంబుగా అరువప్పన్ శకటస్థ వేణుకట రంధ్రాయాత బాల ప్రభాకర రోజు
చెరువందే తద్గట కవీత్ కంబరాంగ శ్రేణి భాస్వర కాత్తస్వర పుష్పపూజనం భాస్వంతుడు తీర్పించినాను. ఆ భాస్వంతుడు తీర్పించినట్టుగా ఆ బంగారు పుష్పాలతో సూర్యుని అభిషేకం చేసే దృశ్యం వాళ్ళకి కనిపించింది. ఎందుకు కనిపించిందంటే వాళ్ళు నిరంతరం కూడా ఉపాసనతో ఉంటారు కాబట్టి, నిరంతరము దైవోపాసనతో ఉంటారు కాబట్టి వాళ్ళకయ్యే దర్శనము, అటువంటి దర్శనం జరిగి ఇంత అద్భుతమైన పద్యాన్ని చెప్పారు. ఇటువంటి పద్యం తెలుగు సాహిత్య చరిత్రలో లేదని చెప్పొచ్చు. ఈ పద్యాన్ని, ఇటువంటి పద్యాన్ని వాళ్ళు అలాగా వచ్చి విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి మధ్యలో కొండవీడి దర్శనం చేసుకొని రాగానే కృష్ణానది కనిపించింది. అది ఎండాకాలం ఇప్పుడులాగానే. ఆ ఎండాకాలం కావటం వల్ల అప్పుడు ఇది 110 సంవత్సరాల క్రితం కథ విషయం చెప్తున్నాను నేను. అప్పుడు మహాప్రవాహంగా ఉధృతంగా ఉండే కృష్ణానది ఎండాకాలం వల్ల మొత్తం నీళ్ళన్నీ పోయి ఇటుపక్క నీళ్ళు అటుపక్క నీళ్ళు పోయి కొట్టి ఇసుక కనిపిస్తూ చిన్న పిల్ల కాలవలాగా కనిపిస్తుందట కృష్ణానది. అది చూసి వీళ్ళకి బాధ కలిగింది. ఏమన్నారంటే, ఎలమిన్ సర్వనదీనద ప్రతతి నీవే శ్రేష్టగా సంతత ఉద్గలిత ప్రేమరసాప్తి వాద్యపతి వార్తాతంతు సంతాన మంగళసూత్రము గట్టిన నీమెడ జగద్గణ్యంబుగున్ ఏటికి అయి అలగు ప్రాభవం ఎన్న ఏదికకు కృష్ణా వాహిని రత్నమా. మొత్తం అన్ని నదుల్లోనూ కూడా నువ్వు రత్నం లాంటి దానివి. నీ యొక్క ప్రభావాన్ని వర్ణించడం మాకు సాధ్యమవుతుందా? అయితే ఈరోజు ఎండాకాలం కాబట్టి ఇటు పక్క తగ్గింది, ఇటు పక్క తగ్గి వాళ్ళు చిన్న పిల్లకాలంలాగా కనిపిస్తున్నావు. నీ దగ్గర లేడు ఇప్పుడు సముద్రుడు. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి కదా, సముద్రుడు భర్త, నదులు భార్యలు అన్నమాట. ఇప్పుడు నీ దగ్గర లేడు ఆ సముద్రుడు. ఆ సముద్రుడు వేరే ఆమె దగ్గర ఉన్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడి ఇలా సన్నగా అయిపోయావా? ఏమొద్దు, నువ్వు ఎంతమంది రాజుకి ఎంతమంది భార్యలు ఉన్నప్పుడు కూడా పట్టమహిషి యొక్క స్థానం చాలా పెద్దది. నువ్వు పట్టమహిషివి. సముద్రం అనే రాజుకి ఎన్ని నదులకి కావేరికి వెళ్ళినా గంగా సంగమం ఎత్తగించునే అంటాడు తెనాలి రామకృష్ణ. గంగా సంగమం ఎత్తగించునే మదిన్ని కావేరి దేవేరిగా అంగీకారం అనొచ్చునే యమునితో ఆనందమున్ ముందునే రంగతుంగ తరంగ హస్తముల రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించినేని. నీతో కానీ కలిస్తే వాళ్ళందరినీ వదిలేస్తాడు, నీతోనే ఉండేవాడు, కానీ అక్కడ తిరుగుతున్నాడు ఆయన అని తెనాలి రామకృష్ణ చెప్తే, కొపరపకోలు ఏమన్నారంటే, నువ్వు పట్టపురాణివి, ఎన్ని నదులున్నా కానీ నువ్వు పట్టపురాణివి. ఈరోజు ఎండాకాలం కాబట్టి నీ వెళ్ళకి అక్కడ ఉన్నాడు కానీ వేరే అనుకోవద్దు, మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు అని చెప్తారన్నమాట. నినుగాక ఎందరినో వరించు కథను నీరాసి, నువ్వు దానివల్ల నువ్వు చిక్కిపోవద్దు తల్లి, మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు, ఆ సముద్రుడు వస్తాడని చెప్పేసి కృష్ణానదికి చెప్తూ కృష్ణానదికి ఊరట వాక్యాలు పలికి, ఇదిగో రాణులు ఎందరో కొందరు రాజముడలు కొందరు ఎందేని, నువ్వు పట్టపుదేవి కాబట్టి నీ దగ్గరికి వస్తానని చెప్పి కృష్ణమ్మకి పలకరించి కృష్ణమ్మకి హితవాక్యాలు పలికి కృష్ణమ్మకి ధైర్యాన్ని చెప్పి అప్పుడు దుర్గాదేవి ఈ సన్నిధిలోకి కొప్పరపకోలు వస్తారు. రాగానే ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాలన్నీ రాశారు ఇక్కడ కొప్పరపకోలు. కనకదుర్గాంబిక ఆగారవర్యం అదే, ఈ ఆలయం అదే. ధ్వజగంటిక గణధ్వానం అదే, ఇక్కడ ధ్వజగంట కదా ఆ గణలు అదే. అర్చకాశ్రిత నుత వ్యాహార రవమదే, దివ్య నీరాజన దీప్తి అది. అర్చకులందరూ కూడా అమ్మవారిని పూజిస్తుంటే ఒక వేద ఘోషలాగా అది వినిపిస్తోందట. దివ్య నీరాజన దీప్తిమది, మన హారతులవి వెలుస్తుంటే ఒక మహా వెలుగు కనిపిస్తోందట. ఆగత జన నివాసార్హ సత్రంబదే అమృత పుష్కరిణి గణ్యాగ్రమది సత్రం. ఆ సత్రాన్ని వర్ణించారు. వచ్చిన వాళ్ళకి ఆ కాలంలో వాళ్ళకి నివాసానికి భోజనం వస్తే సత్రం కనిపించింది. ఆ సత్రాన్ని చెప్పారు. ఆ కృష్ణానదిని వర్ణించారు. ఆ గంటలు మోగే ధ్వజగంటికను వర్ణించారు. అర్చన అక్క రవాన్ని, ఆ వేద ఘోషను వినిపించారు. మల్లికార్జున దేవ మౌలి మందిరం అదే, అల్లది యోగినాథాశ్రమము. ఆ యోగినాథాశ్రమాన్ని, మల్లికార్జున యొక్క ఆలయాన్ని, వీటన్నిటినీ మొట్టమొదటి దాన్ని తలుచుకొని అమ్మవారు ఇదే గుడి, ఇది స్వయంగా వాళ్ళ జీవితంలో జరిగిన ఘట్టాన్ని రాసిన కావ్యం అది. ఇది ఊహించింది కాదు, ఇది కల్పన కాదు, పూర్తిగా వాళ్ళ జీవితంలో జరిగిందనమాట. ఈ దుర్గగుడి చుట్టూ అమ్మవారి చుట్టూ ఇప్పుడున్నాయని అప్పుడు లేవు. 110 ఏళ్ల క్రితం అమ్మవారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేశారు. వారత్రయ ప్రదక్షిణము ఆ రాజద్రాజముగుట కర్పించి శుభ శ్రీ రమ్య సుఖవితా సుమ వారంబులు అర్చన కలిపి. వాళ్ళు కబురు కాబట్టి మనమైతే మామూలు మనలాంటి వాళ్ళమైతే అమ్మవారు నమస్కారం పెట్టుకొని ప్రదక్షిణ చేసి పూలో పండ్లో బట్టలో బంగారము వెండో ఇస్తాం. వాళ్ళు మహాకవులు కాబట్టి వాళ్ళు వాక్పుష్పాలు, అమ్మవారికి వాక్పుష్పాలతో అర్చన చేశారు. ఎలా? వారత్రయ ప్రదక్షిణము ఆ రాజముగుట కర్పించి శుభశ్రీ రమ్య సుఖమితా సుమ వారంబులు అర్చన తెలిపి వారని భక్తిని, అమితమైన భక్తితో వాక్పుష్పాలతో అమ్మవారిని వాళ్ళు వర్ణించేసి అమ్మవారికి వాక్పుష్పాలతో అర్చన చేశారు.
వరవర్ణనిత్తమున కవివరవర్ణన కందని అందరాని వైభవయగు దిక్పరిపూర్ణ తేజ కొసగిరి వరవర్ణిని మొదలు భవ్య వస్తు శ్రేణి. ముందు వాక్పుష్పాలతోటి కవితా పుష్పాలతోటి అమ్మవారికి అర్చన చేసి కవుల యొక్క వర్ణనకి, ఏ మహాకవి యొక్క వర్ణనకి అందని సౌందర్యము, అందని శక్తి, ఈ భాషకి ఈ భావానికి అందని శక్తి స్వరూపం అమ్మవారు కాబట్టి నిన్ను వర్ణించే శక్తి మాకు లేదు తల్లి అని కవితలో చెప్పి కూడా మళ్ళీ వెంటనే చెప్తారు. నిన్ను వర్ణించే శక్తి, నీ సౌందర్యాన్ని పూజించే, సౌందర్యాన్ని వర్ణించే శక్తి, నీ వైభవాన్ని కీర్తించే శక్తి పదాలకు సరిపోవని చెప్తూ వాళ్ళు తెచ్చుకున్న పట్టు అవన్నీ మళ్ళీ అమ్మవారికి సమర్పించుకుంటారు. కనకాభరణ గణంబుల కనకాభరణ గణంబుల కనక శరీరవై ఇందు క్రాలుటచే ఇందని కరము గొల్చెతిమి మము కనికరమున ఇచ్చబ్రోవగదే కనకాంబ. కనక అంటే బంగారం, అనేకమైన ఆభరణాలతో అమ్మవారు ఉంది. కనక ఆభరణ గణంబుల అంటే అనేక ఆభరణాల సమూహంతో ఉన్న అమ్మవారు కనక శరీరమై అంటే బంగారం శరీరమై ఇందుకు కాలుడిచే ఇక్కడ నువ్వు వెలుగుందటం వల్ల ఇంగని అటువంటి అలా బంగారు ఆభరణాలతో బంగారపు వెలుగుతో సింగారించుకున్న నిన్ను చూసి నేను దర్శించుకున్నాం తల్లి. కనికరంతో ఇచ్చబ్రోవగదే మా ఇచ్ఛాసిద్ధిని, మా కోరికని, మా సంకల్పాన్ని, మా ఆశయాన్ని నువ్వు నెరవేర్చు తల్లి. మేము ఏం కోరుకోవాలో మాకు తెలియదు, రేపు మేము ఏం చేయాలో మాకు తెలియదు. అవన్నీ మాలో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుడు అంటారు కదా, ఆ ఇచ్ఛ మాకే కలిగించు, ఆ శక్తి మాకే కలిగించు, ఆ క్రియ నువ్వే మాకు కలిగించు అంటూ అమ్మవారిని కొప్పరపుకోలు అమ్మవారికే వాళ్ళు అర్చన చేసుకొని అమ్మవారికే చెప్తారు. కంటికి నిండిన సత్సభ పంటికి 10 నూర్లుగాగా పలికించి బలీ దంటలు వీరనిపించి అకంటక జయమడిని నిన్ను కంటిమి తల్లి. ఎక్కడికి వెళ్ళినా వందల వేల మంది, ఆ కాలంలో కొప్పరపుకోలు సభలకి 2000 మంది 3000 మంది 4000 మంది వచ్చేవాళ్ళు. ఆ కాలంలో రవాణా లేదు, ఆ కాలంలో కరెంటు లేదు, ఆ కాలంలో మైకు లేదు. అటువంటి కాలంలో కొన్ని వేల మంది కొప్పరపుకోలు సభలకు వచ్చేవాళ్ళు, బండు కట్టుకొని వచ్చేవాళ్ళు. అటువంటి వైభవం కొప్పరపుకోలు పొందారు. ఆ వైభవం అంత వైభవాన్ని ఇచ్చావు. ఎక్కడ మేము సభ చేసినా కానీ కిక్కిరిసిపోయేవాళ్ళు, గొప్ప సన్మాన సత్కారాలను జరిగేవి, ఇవన్నీ జరిగేవి. ఇవన్నీ కూడా నువ్వే ఇచ్చావు తల్లి. కంటికి నిండిన సత్సభ పంటికి 10 నూర్లుగా అద్భుతమైన వాక్కులు మాలో పలికించి గొప్ప సభలు చేయించి గొప్ప వైభవాన్ని మాకు ఇచ్చావు తల్లి. కంటికి నిండిన సత్సభ పంటికి 10 నూర్లుగా పలికించి బలీ దంటలు వీరనిపించి అకంటక జయమిడిన నిన్ను కంటిమి తల్లి. అటువంటి జయాన్నిచ్చిన నిన్ను ఈరోజు చూసే సౌభాగ్యం మాకు దక్కింది తల్లి అని అమ్మవారిని కొప్పరపుకోలు పూజిస్తారు. ఆ విధంగా అర్చన చేస్తారు. ఈశ్వరు, ఇది గొప్ప పద్యం, తెలుగు సాహిత్య చరిత్రలో అపూర్వమైన పద్యం ఇది. ఈశ్వరునకును విరోధిగా జయేత్ శరణావని అస్త్ర సత్కళా కౌశలి చూపినట్టి నరుగాదని తోయక అజేయు చేయగా పాశుపతాస్త్ర లాభ విభవ పదితుము వనరించు తద్దయావేశము ఎన్ని గంధముల పెంచి రచించున ఎన్ని గ్రంథముల పెంచి రచించిన తీరునే శివ. శివ అంటే ఇక్కడ శివాని అని అర్థం, శివుడని కాదు. అర్జునుడికి శివుడికి ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు నరుడు, ఆయన శక్తి స్వరూపం. యుద్ధం జరిగినప్పుడు శివుణ్ణి ఓడించడం అనేది అది అసాధ్యమైన పని నరుడికి, అర్జునుడికి. అమ్మవారి యొక్క కరుణతోటి ఆ శక్తి అర్జునుడికి అంది శివుణ్ణి ఓడించి పాశుపతాస్త్రాన్ని పొందాడు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొంది శివుణ్ణి ఓడించి పాశుపతాస్త్రాన్ని పొందే శక్తినిచ్చింది నువ్వే తల్లి, శివానివి నువ్వు అని కొప్పరపుకోలు చెప్తారు. కాళీ నయనీకృత శచి హేళా సమీకృత దానవ రించోళి పరితోషాశ్రిత పాళి పంచముఖ విజయవాహన పాళి. అమ్మవారు 2 కళ్ళు కూడా ఒక కన్ను చంద్రుడు, ఇంకో కన్ను సూర్యుడిలాగా ఉన్నాయట. కాళీ చంద్రసూర్యుడిలాగా కళ్ళున్నాయి. అలాగే ఎటువంటి కార్యాన్నైనా ఎటువంటి గొప్ప విషయాన్నైనా దేనైనా కానీ చాలా హేళగా అవలీలగా అంటాం కదా, హేళగా నువ్వు నిర్వహిస్తావు తల్లి. ఎంతోమంది రాక్షసులను, దుర్మార్గాలను, దుష్టగ్రహాలను అంతమించావు, చాలా హేళగా అంతమించావు. అలాగే నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి, నిన్ను పూజించిన వాళ్ళకి, నీ పట్ల విశ్వాసం పెంచుకున్న వాళ్ళకి నువ్వు ఎప్పుడు కూడా ఆనంద కల్పవల్లిగా వాళ్ళకి ఆశీస్సులు అందించావు. పంచముఖుడైన పరమేశ్వరుడికి విజయవాహనాల జరతారు అంచు నువ్వు అంటారు కొప్పరపుకోలు. ఇలా ఏ కవి అనలేదు పూర్వకవులు ఎవరు కూడా. దుర్గా శ్యామ్యద్వైరుకు మార్గ సుర సిద్ధ సాధ్య మానిత జయ సంసర్గ అమోఘ మార్గణ వర్గ రచితాప వర్గ ప్రముదిత భర్గ అంటారు. ఓ దుర్గాదేవి, నువ్వు శివుడి యొక్క భార్యవు,
అనేక మంది శత్రు సమూహాల దుర్మార్గులని వాళ్ళని నీ యొక్క చూపుతోనే వాళ్ళని పతనం చేశావు. అలాగే దేవతలు, సిద్ధులు, సాధ్యులు వీరందరూ కూడా నిన్ను కొలిచే విజయదుర్గము నీవు. సంతోషాలలో ఆమె సంతోషాలలో శివుడున్నాడు. శివుడికి సంతోషాన్ని, ఆనందంలో ఓలలాడించేటట్టు కూడా చేసే శక్తి, ఆకర్షణ నీలోనే ఉంది తల్లి అంటూ అటువంటి అనేక సద్గుణ శోభితమైన నీవు మాకు మోక్షాన్ని ప్రసాదించు తల్లి అనేది ఈ పద్యం. దుర్గా శామ్యద్వైరుకు మార్గ సురసిద్ధ సాధ్య మానిత జయ సంసర్గ అమోఘ మార్గణ వర్గ రచితాప వర్గ ప్రముదిత భర్గ ఇవన్నీ ఆసుగా చెప్పిన పద్యాలు కొప్పరపకోలు. కరుణా వరణాలయ త్వచ్చరణము జయలాభ సౌఖ్య శరణము సుయశోవరణము వేడంజాలము శరణార్థులమికను చలవశృంగము తల్లి. కొప్పరపకోలు అమ్మవారి దర్శనం చేసుకొని ఇంక వెళ్దాము, ఇంక వెళ్ళిపోదాం ఊరని అనుకుంటారు అన్నమాట. ఆ సాహిత్య పరిషత్తుకి ఆ టైంలో అమ్మవారికి నివేదించుకుంటారు. కరుణా వరణాలయ మొత్తం కరుణ కృప దయ అంతా కలిపి ఒక ఆలయం అయితే ఆ ఆలయం ఈ దుర్గాదేవి ఆలయం అట. కరుణ వరణాలయ ఇదంతా కరుణ ఉంటుంది. అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాలు ఈ మొత్తం ఈ ప్రాంగణం అంతా ఉంటాయి, ఈ ఆలయం అంతా ఉంటాయి, ఈ ప్రాంగణం అంతా ఉంటాయి. కాబట్టి కరుణ వరణాలయ త్వచ్చరణం అంటే నీ పాదాలు, జయలాభ సౌఖ్య శరణము జయాన్ని, లాభాన్ని, సౌఖ్యాన్ని ఇస్తాయి. నీ శరణు వేడితే, నీ చరణలు తలుచుకుంటేనే, మనసులో తలుచుకున్న దర్శించుకున్న జయము, శుభము, సౌఖ్యము, లాభము అన్నీ నీ చరణాలు కలిగిస్తాయి. సుయశోవరణం గొప్ప యశస్సును ఇస్తాయి. వేడంజాలము శరణార్థులము ఇకను సెలవసంగము తల్లి. నిన్ను వదిలి వెళ్ళిపోవటం మాకు చాలా బాధగా ఉంది, అయినా కార్యక్రమం ఉంది కాబట్టి వెళ్తున్నాం తల్లి. మమ్మల్ని నీ దృక్కులు మా పైన ప్రసరించి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని చెప్పుకుంటారు కొప్పరపకోలు. అంటే ఇదే ఈ గర్భగుడిలోనే కొప్పరపకోలు చెప్పిన పద్యాలు ఇవన్నీ. ఆ సమయంలో సుబ్బరాయ కవి గారికి వ్యాధి రావటం ఈ ప్రారంభంలో చెప్పాను, తర్వాత తగ్గిపోవటము, పెద్ద సత్కారంతా మళ్ళీ తిరిగి వెళ్ళటం అవన్నీ జరుగుతాయి. తరువాత ఆ సుబ్బరాయ కవి గారికి ఆ వచ్చిన వ్యాధి కూడా మామూలు వ్యాధి కాదు, చాలా ప్రమాదకరమైన వ్యాధి, చాలా వేడి. ఈ ఎండనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఈ ఎండ కంటే 1000 రెట్లు ఉష్ణం వాళ్ళు అనుభవించారట. ఎందుకు ఇంత వ్యాధి వచ్చింది? వాళ్ళు ఏమంటారంటే, వ్రతములు, దానములను, తపంబులను, ధర్మంబులు సదా చేయుచును, ఋతమార్గమున నిత్యమున్నడుచు మాకే ఆపదలు చుట్టినను క్షితినెవ్వండిక ఇట్టి కార్యములకు చేయెత్తును వాయెత్తును ఆశ్రిత సంరక్షణ ఆచరింపవే కృపాశ్రీ చూపి నారాయణి. నిత్యం కూడా సత్యవృతులమై దాన ధర్మాలు చేస్తూ ఎంతో ఒక సౌజన్యమూర్తివంతమై క్రమశిక్షణగా నిన్ను పూజిస్తూ అర్చిస్తూ మంచిగా జీవించే మాకే ఇలాంటి కష్టాలు తీసుకొస్తే నిన్నెవరమ్మా పూజిస్తారు, నిన్నెవరమ్మా నమ్ముతారు అంటారన్నమాట కొప్పరపకోలు. వ్రతములు, దానములను, తపంబులు, ధర్మములు సదా చేయుచును, వృతమార్గములను నిత్యము నడుచు మాకే ఆపదలు చుట్టినను క్షితినెవ్వండిక ఇట్టి కార్యములకు చేయెత్తును వాయెత్తును ఆశ్రిత అని చెప్పేసి కోపంగా అనేసి నిందాస్తుతి చేసి ఆశ్రిత సంరక్షణము ఆచరింపవే కృపాశ్రీ చూపి నారాయణి. నేను ఆశ్రయించాం తల్లి, నువ్వు పైన కృపా వర్షాన్ని, మా పైన కృపా వైభవాన్ని మా మీద ప్రసరింపజేసి మమ్మల్ని కరుణించి తల్లి అంటారు. అమ్మవారి కరుణతోటి కొప్పరపకోలు అద్భుతమైన ఆరోగ్యాన్ని పొంది గొప్ప వైభవ ప్రాభవాలతో వాళ్ళు తిరిగి ఊరెళ్తారు. ఇంకా ముగింపుకు వస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న ఇప్పుడు ఒక ఇదిలో కొప్పరపకోలు యొక్క ఒక గంభీరమైన పద్యాలను నేను ఇప్పుడుదా చదివాను. ఈ పద్యము ఇది కూడా తెలుగు సాహిత్యంలో ఎవరు రాయని పద్యం. తుమ్ము పైన పద్యం చెప్పారు. ఇది తుమ్ము. ఇది వీళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటాం, ఏలూరు వెళ్ళటం, వెళ్ళగానే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే ఒకటి భయంకరంగా తుమ్ముతాడు. ఇదేంటే తుమ్మంటే మనకు అపశకనం అనుకుంటాం కదా, ఆ తుమ్ము మీద వీళ్ళు పద్యం చెప్పారు. గాంధీవధర జయోద్దండ కాండాహతి తిన్నగాని కలంగకున్నవాని. గాంధీవధర జయోద్దండ కాండాహతి తిన్నగాని కలంగకున్నవాని. కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని విన్నగాని చెలింపకున్నవాని. కాలకారుని పాలకీలి కీలాలంబు కన్నగాని ఎదిర్చి ఉన్నవాని. అంబోధి సంభవు హాలాహలంబు పైగొన్నగాని విభీతినున్నవాని. విందుమే గాని వినమెందు విశ్వలోక భూత సంఘాత ఘాతక భూత నిశ్చితపట పటాత్కార ద్రంష్టిక పటులు చెటుల భీకరావ క్షుతారవాపేత భీతు. ఇది ఆశువుగా చెప్పారు కొప్పరపకోలు. తుమ్ము మీద చెప్పిన పద్యం ఇది. ఆ తుమ్ము ఎలా ఉందంటే, గాంధీవధరు జయోద్దండ కాండాహతి తిన్నగాని కలంగకున్నవాని. అర్జునుడి బాణం వేస్తే ఆ బాణాన్ని లెక్క చేయని వాడు ఉన్నాడు, చూసేవాడు వాడిని.
కైటభాంతకు నిరాఘాట శంఖధ్వని విన్నగాని చెలింపకున్నవాని. ఆ విష్ణుమూర్తి యొక్క శంఖనాదం విని కూడా భయపడకుండా నిర్భయంగా ఉన్నవాడిని చూశాం. కాలకారుని పాల కీలి కీలాలంబు కన్నగాని ఎదిర్చి ఉన్నవాని. కాలకారుడి యొక్క అక్కడి నుంచి పాలనేత్తరం చూస్తున్న వాటిని అగ్ని కూడా తట్టుకొని నిలబడ్డవాడిని చూశాము. అంబోధి సంభవ హాలాహలంబు పైగొన్నగాని విభీతినున్నవాని. అంబోధి సంభవుడు యొక్క హాలాహలం పైన పడినా కానీ ఎటువంటి భయం లేకుండా నిశ్చింతగా ఉన్న వాళ్ళని చూశాము, విన్నాము, కన్నాము. విందిమే కానీ వినమెందు ఎక్కడ వినలేదు. విశ్వలోక భూత సంఘాత ఘాతక భూత నిశ్చిత పటాత్కార ద్రంష్టిక పటుల చెక్కుల భీకరావ సుతారావ పేత భీతు. ఇంత భయంకరంగా ఉంది ఈ తుమ్మని. ఆ తుమ్మిని గొప్పరపుకోలు ఆచుగా వర్ణించారు. అంటే ఆ తుమ్మి ఎంత భయంకరంగా ఉందో ఈ పద్యం ఎంత భయంకరంగా ఉంది, ఈ పద్యం ఎంత భయంకరంగా ఉందో ఆ తుమ్ము అంత భయంకరంగా ఉంది. వాళ్ళు ఉండే శారీరక మానసిక పరిస్థితుల్లో కూడా అంత అంత అద్భుతమైన పద్యాన్ని గొప్పరపుకోలు ఆచుగా చెప్పారు. అది అమ్మవారి ఇచ్చిన శక్తి. కొండవల వచ్చి ఆపద కొనకు మంచువలను తేలుచు చనుడు నీ వరకు మాకు దైవబల భూతులవుట నీ దారుణంపు వ్యాధియగు ఏగునిట నిరపాయ రీతి అంటారు. అంటే ఆపదలు కొండవలు వచ్చినా కానీ చివరికి అవి కొసకు మంచులాగా కరిగిపోతాయి. అది కూడా అమ్మవారి యొక్క కరుణతో ఇవన్నీ జరుగుతాయి అని నిత్యము నిరంతరము అమ్మవారి యొక్క దీంతోనే వాళ్ళు ఉంటారు. అటువంటి కొప్పరపుకోవులపై దుర్గాదేవి వైభవాన్ని, దుర్గాదేవి యొక్క ప్రాభవంతో కొప్పరపుకోల వైభవాన్ని, వీటన్నింటినీ కూడా చెప్పే చిన్న ప్రయత్నం నేను చేశాను. నేనేమి సాహిత్యాన్ని చదువుకోలేదు, ఛందస్సు వ్యాకరణం చదువుకున్నవాడిని కాదు. నేను ఒక పాత్రికేయుడిని. నాకుండే చిన్నపాటి అవగాహనతో ఈ ప్రసంగం చేశాను. దైవ సంకల్పం కావ్యంపై ఇంతవరకు ఎప్పుడు ప్రసంగం చేయలేదు. ఇదే మొట్టమొదటి ప్రసంగం. నన్ను ఆశీర్వదించి ఏదైనా తప్పులు మాటతో నన్ను క్షమించండి. నమస్కారం. మా యొక్క చిన్న సంకల్పం వసంత నవరాత్రులలో ఏదో ఒక సాహిత్యమో సంగీతమో నృత్యమో కార్యక్రమాలను రూపొందించి అశేష భక్తజనులకు అందించాలన్నటువంటి మా సంకల్పం మేరకు, మా అభ్యర్థన మేరకు ఈరోజు మా శర్మ గారు ఆంధ్ర పత్రిక యొక్క చీఫ్ ఎడిటర్. ఈయన అంత మంచి పాత్రికేయులు. ఆయన ఎడిటోరియల్స్ చూస్తుంటే అది ఎడిటోరియల్స్ లాగా ఉండవు. అందులో కవిత్వం ఉంటుంది, అందులో పటుత్వం ఉంటుంది. ఆ మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అమ్మవారు ఆయనకి ఇచ్చారని చెప్పి ఈరోజు అర్థమవుతోంది. కొప్పరపు కవులు ఏవైతే ఇప్పుడు చెప్పారో, కొప్పరపు కవులు ఏదైతే ఈరోజు చెప్పారో కొప్పరపు కవుల గురించి, ఆ కొప్పరపు కవుల యొక్క మునిమనుమడి ఈయన. కాబట్టి ఆ మేధస్సు, ఆ ధారణ అందుకే ఆయనకున్నాయి. ఆ అమ్మను నమ్ముకొంటి అన్న అమ్మను నమ్ముకొంటి అని ఒక పద్య మాలికను నాగపణి బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు చెప్పినటువంటి పద్యాన్ని కూడా చాలా చక్కగా ఆయన ఆలపిస్తారు. ఒక్కసారి ఆ పద్యాన్ని ఒక్కటి అమ్మకు అర్పిస్తే బాగుంటుందని నా యొక్క కోరిక. అంటే నేను కొప్పరపుకోల పద్యం చదువుతాను, ఇంకా శక్తివంతమైంది. ఏ అంబ బిరుదంబు నిప్పించే తొలిదొల్త మణికొండ భూపాల మౌళి చేత, ఏ దేవి జయఘంటి కాదుల నిప్పించే మద్రాసు బుధ చిరువముల చేత, ఏ తల్లి 1000 నూర్లిప్పించే ఘటికాద్వైని పీఠికా పురాధీసు చేత, ఏ మాత జయకేతు వెత్తంగా పతకంబులిప్పించే పోలవరీసు చేత, ఏ ప్రతిభు భుజగేంద్రాజు సుప్రసిద్ధ నృపులచే జయ బిరుదాదులు ఇయ్యజేసే అట్టి మధుపాస్య శ్రీ శివాబ్జాస్య నేడు కూర్మి తలుకొత్త జయమన గూర్చుగాత అని కొప్పరపుకోలకు ఆచుగా చెప్తారు. ఏ అంబ బిరుదంబు నిప్పించే తొలిదొల్త మణికొండ భూపాల మౌళి చేత, ఏ దేవి జయఘంటికాదుల నిప్పించే మద్రాసు బుధ శిరోముల చేత, ఏ తల్లి 1000 నూర్లిప్పించే ఘటికాద్వైని పీఠికా పురాధీసు చేత, ఏ మాత జయకేతు వెత్తంగా పతకంబులిప్పించే పోలవరీసు చేత, ఏ ప్రసువు భుజగేంద్రాజ సుప్రసిద్ధ నృపులచే జయ బిరుదాదులు ఇయ్యజేసే అట్టి మధుపాస్య శ్రీ శివాబ్జాస్య నేడు కూర్మి తళుకొత్త జయమన గూర్చుగాత. అటు ఆ అంబ, ఆ దేవి, ఆ మాత, ఆ ప్రసువు, ఆ తల్లి మనకు వైభవము, ప్రాభము, జయము, శుభము అన్ని ఇచ్చుగాక అని కొప్పరపుకోలు చెప్పుకున్నారు. మాకు ఇచ్చాయని చెప్పుకున్నారు. మనకందరికీ కూడా ఆ వైభవ ప్రాభవాలు దక్కాలని రామారావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. చాలా ధన్యవాదాలు గురువు గారికి. అమ్మవారి యొక్క
ఆలయం తరఫున శేషవస్త్రం ప్రసాదం అందజేయడం జరుగుతుంది. అందరూ చెప్పండి, జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి.